Engineering Materials Part 6 Heat Treatment of Metals. దీని డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఒకసారి హీట్ ట్రీట్మెంట్ ఇన్వాల్వ్స్ వేరియస్ హీటింగ్ అండ్ కూలింగ్ ప్రొసీజర్స్ పెర్ఫార్మ్డ్ టు ఎఫెక్ట్ స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ఏ మెటీరియల్ విచ్ టర్న్ ఎఫెక్ట్ ఇట్స్ మెకానికల్ ప్రాపర్టీస్. ఏదైనా మనకు డిజైన్డ్ కాంపోనెంట్ని కోల్డ్ వర్కింగ్ కానీ లేదా మిషనింగ్ కానీ చేసిన కాంపోనెంట్ని హీటింగ్ అండ్ కూలింగ్ చేస్తుంది. దేనివల్ల అంటే దాని యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ని చేంజ్ చేయడానికి, అలాగే దాని యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఈ హీటింగ్ అనేది కూలింగ్ అనేది చేస్తాం అనమాట. ఎంతవరకు హీట్ చేస్తాం అనేది డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది హీట్ ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆపరేషన్. ప్రతి ఇండస్ట్రీలోనే ఇది ఇంపార్టెంట్ ఆపరేషను. ఎందుకు చేస్తామంటే అది మెషిన్ టూల్ బాడీస్ కానీ, లేకపోతే మెషిన్ టూల్స్ కానీ, మెషిన్ టూల్ బాడీస్ అంటే స్ట్రక్చరల్ బాడీస్, లేత్ బెడ్స్ కానీ, లేకపోతే షాపర్, స్లాటరల్, ప్లానరీ మెషిన్ యొక్క పార్ట్స్, కాంపోనెంట్స్ అంటే బెడ్స్ అనమాట, మూవబుల్ పార్ట్స్. అలాగే దీన్ని ఎందుకు చేస్తామంటే వేర్ రెసిస్టెన్స్ని, అలాగే స్ట్రెంత్ని, హార్డ్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి, డిఫరెంట్ మెకానికల్ ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేయడానికి హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తామన్నమాట. ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి హీట్ ట్రీట్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ హార్డ్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెంత్ని, డక్టిలిటీని, టఫ్నెస్ని కూడా ఇట్లా ఇంప్రూవ్ చేస్తుంటాం. మెయిన్గా ఏంటంటే దాంట్లో ఉన్న ఇంటర్నల్ స్ట్రెసెస్ని రిలీవ్ చేస్తుంటారు. హాట్ వర్కింగ్ అయితే హీట్ ట్రీట్మెంట్ చాలా ఇట్లకి అవసరం ఉండదు, కానీ కోల్డ్ వర్కింగ్లో మాత్రం బెండింగ్ కానీ, ప్రెస్ వర్కింగ్స్లో కానీ, లేకపోతే మెషినింగ్ చేసినప్పుడు కానీ దాంట్లో స్ట్రెస్ అనేది ఉండిపోతుంది. ఆ స్ట్రెస్ని, ఇంటర్నల్ స్ట్రెస్ని రిమూవ్ చేయడానికి మనం హీట్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా చేయాలి. అలాగే ఎలిమినేట్ స్ట్రక్చరల్ ఇన్హోమోజినియస్ అంటే ఇన్హోమోజినిటీని ఎలిమినేట్ చేస్తాను. అంటే హోమోజినియస్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. అంటే హోమోజినియస్ స్ట్రక్చర్ అంటే త్రూ అవుట్ హోల్ వాల్యూమ్ ఆఫ్ సేమ్ కాంపోజిషన్ ఉంటుంది అనమాట. దాన్ని మనం హోమోజినియస్ స్ట్రక్చర్ అంటాం. ఇంప్రూవ్ మెషనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. రిఫైన్ గ్రైన్ సైజ్ అండ్ స్ట్రక్చర్, గ్రైన్ రిఫైన్మెంట్స్ అనేది దీంట్లో జరుగుతుంది. అలాగే ఇంప్రూవ్ వేర్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఆబ్జెక్టివ్స్ అనమాట హీట్ ట్రీట్మెంట్. టైప్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్స్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి అనిలింగ్, నార్మలైజింగ్, హార్డనింగ్, టెంపరింగ్. అలాగే కేజ్ హార్డనింగ్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. కార్బరైజింగ్, నైట్రైడింగ్, కార్బోనైట్రైడింగ్, సైనైడింగ్. ఇవి ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నాడు. అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోవింగ్ టెక్నిక్ ఈజ్ కేజ్ హార్డనింగ్ అంటాడు. ఈ ఆప్షన్స్ గుర్తుంచుకోవాలి. అంటే ఇవన్నీ మనకి కేజ్ హార్డనింగ్ టెక్నిక్స్ వస్తాయన్నమాట. కార్బరైజింగ్ కానీ, నైట్రైడింగ్, కార్బోనైట్రైడింగ్, సైనైడింగ్ అనేది కేజ్ హార్డనింగ్ టెక్నిక్స్. అలాగే సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్ ఉంటాయి. ఫ్లేమ్ హార్డనింగ్, ఇండక్షన్ హార్డనింగ్, ప్లాస్మా హార్డనింగ్ అని వస్తాయి. అలాగే ప్రెసిపిటేషన్ అండ్ ఏజ్ హార్డనింగ్ అనేది డిఫరెంట్, ఇవన్నీ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనమాట. అలాగే టీటీటీ డయాగ్రామ్ అంటే దీన్ని టైం, టెంపరేచర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ మూడింటిని కలిపి మనం టీటీటీ డయాగ్రామ్ అంటారు. దేన్ని డిఫైన్ చేస్తుందంటే ఇది ఆస్టనైట్ డిఫరెంట్ డీకంపోజ్ అయ్యి దాని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవుతుంది అనేది మనం దీంట్లో చూస్తాం టీటీటీ డయాగ్రామ్లో. ఎగ్జామ్స్లో కానీ అడిగితే కానీ టీటీటీ డయాగ్రామ్ దేన్ని చెప్తుందంటే మనకి ఆస్టనైటిక్ ఫామ్ అంటే డీకంపోజిషన్ ఆఫ్ ఆస్టనైట్ని, ఆస్టనైట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది దీంట్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. టీటీటీ షోస్ ద రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ టైమ్ టేకెన్ ఫర్ డీకంపోజిషన్ ట్రాన్స్ఫర్మేషన్ టు టేక్ ప్లేస్ ఏ మెటల్ వెన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఐసోథర్మల్. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఐసోథర్మల్ స్టేట్లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఆస్టనైటిక్ ఫేజ్. మన ఐరన్ కార్బన్ డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే ఆస్టనైటిక్ ఫేజ్ అంటే మొత్తం ఈ ఫేజ్ అంతా మనకి ఆస్టనైటిక్ ఫేజ్ వస్తుంది మొత్తం. అయితే మనకి హీట్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎంతవరకు వెళ్తారు అనేది ఇంపార్టెంట్. మనకి ఆస్టనైటిక్ ఫేజ్ అంటే ఈ టెంపరేచర్ వరకు వెళ్తారు మ్యాక్సిమం. అంటే ఈ రేంజ్ వరకు ఉంటుంది మొత్తం హీట్ ట్రీట్మెంట్ అంతా అనేది మనకి 150 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. టెంపరింగ్, లో టెంపరేచర్ టెంపరింగ్లో అయితే 150 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి నార్మలైజింగ్ వచ్చేసరికి ఈ రేంజ్లో జరుగుతుంది అనమాట. అంటే ఎబో క్రిటికల్ టెంపరేచర్, అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇందులో అప్పర్ క్రిటికల్ లైన్, లోవర్ క్రిటికల్ లైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అప్పర్ క్రిటికల్ లైన్ అంటే ఇది. అలాగే ఈ లైన్ కూడా అప్పర్ క్రిటికల్ లైన్ వస్తుంది. ఇది వచ్చేసరికి A3 లైన్ అంటాం, A3 లైను. ఇది వచ్చేసరికి ACM లైన్ అంటాం. ఇది వచ్చేసరికి A1 లైను, లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్ అంటే కిందది వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి అప్పర్ క్రిటికల్ లైన్ ఫర్ హైపో ఇటెక్టైల్ స్టీల్. ఇది వచ్చేసరికి ఈ పోర్షన్ వచ్చేసరికి అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్ ఫర్
హైపర్ ఎటెక్టెడ్ స్టీల్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటికి లోవర్ క్రిటికల్ లైన్ మాత్రం 723 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ ఉంది మనకి 723 డిగ్రీ సెల్సియస్, అదే లోవర్ క్రిటికల్ లైన్ టెంపరేచర్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. హీట్ ట్రీట్మెంట్లో మనకి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ అంటారు, లోవర్ క్రిటికల్ టెంపరేచర్ అంటారు. ఫర్ హైపో ఎటెక్టెడ్ స్టీల్, హైపర్ ఎటెక్టెడ్ స్టీల్స్ వస్తాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లైన్స్ అనేది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ టీటీడీ డయాగ్రామ్స్లో మనకి ట్రాన్స్ఫర్మేషన్, ఆస్టనైటిక్ ఫేజ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అదేంటంటే ఆస్టనైట్ అనేది ఫాస్ట్ కూలింగ్ చేయడం వల్ల మనకి మార్టెన్సైట్ స్ట్రక్చర్ వస్తుంది. బాగా గుర్తుంచుకోండి. ఫాస్ట్ కూలింగ్ అనేది ఎప్పుడు అవుతుందంటే అది సపోజ్ మనకి 800 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నదాన్ని మనం ఫాస్ట్ కూలింగ్ 200 డిగ్రీ తీసుకురావాలంటే మనకి అది వాటర్లో కానీ లేకపోతే ఆయిల్ బాత్ కానీ లేదా బ్రైన్ సొల్యూషన్లో కానీ చేయడం వల్ల ఫాస్ట్ కూలింగ్ వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుందంటే మనకి మార్టెన్సైట్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఫాస్ట్ కూలింగ్ చేయడం వల్ల మార్టెన్సైట్ స్ట్రక్చర్ వస్తుంది. అలాగే మోడరేట్ కూలింగ్ అంటే ఎయిర్ కూలింగ్ చేయడం వల్ల మనకి బైనరీ స్ట్రక్చర్ అని వస్తుంది. ఇది నార్మలైజింగ్లో జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి హార్డనింగ్ ప్రాసెస్లో జరుగుతుంది అనమాట. ఇది మోడరేట్ కూలింగ్ వచ్చేసరికి ఎయిర్లో కూల్ చేస్తాం కాబట్టి నార్మలైజింగ్లో జరుగుతుంది. స్లో కూలింగ్ అంటే చాలా స్లోగా జరుగుతుంది. ఆ ఫర్నేస్లోనే హీట్ చేసి సపోజ్ 850 డిగ్రీ సెల్సియస్ దగ్గర హీట్ చేశారనుకోండి, కొంత టైం అలౌ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫర్నేస్లోనే వదిలేస్తారు. దాన్ని స్లో కూలింగ్ అంటాం. దాని అన్నీలింగ్లో జరుగుతుంది. అన్నీలింగ్లో మనకి పేర్లైటిక్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ టైప్ ఆఫ్ కూలింగ్ని బట్టి దాని యొక్క స్ట్రక్చర్ అనేది వస్తుంది అనమాట. దాని యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ ఒక దాంట్లో ఒకలా ఉంటుంది. ఇప్పుడు మార్టెన్సైట్ అనుకోండి, బ్రిటిల్ స్ట్రక్చర్ వస్తుంది, హార్డ్గా ఉంటుంది, బ్రిటిల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి బైనైట్ అయితే మోడరేట్, కొద్దిగా డక్టిలిటీ ప్రాపర్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి ప్యూర్ డక్టిలిటీ ప్రాపర్టీ బాగా ఇంప్రూవ్ అవుతుంది పేర్లైటిక్ స్ట్రక్చర్లో. అలాగే హార్డ్నెస్ అనేది తగ్గుతుంది కొంచెం. అలాగే టైప్ ఆఫ్ మెటీరియల్ బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి మళ్ళీ మార్టెన్సైట్ స్ట్రక్చర్స్ని చూసుకున్నట్టయితే ఈ వచ్చిన మార్టెన్సైట్ స్ట్రక్చర్ని లో టెంపరేచర్ దగ్గర హీట్ చేయడం వల్ల టెంపర్డ్ మార్టెన్సైట్ వస్తుంది అనమాట. అలాగే హై టెంపరేచర్ చేయడం వల్ల మనకి ఈ బైనైట్ని కానీ మార్టెన్సైట్ని కానీ పేర్లైట్ని కానీ మళ్ళీ హీట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకి స్పిరోడైట్ వస్తుంది అనమాట. ఈ స్పిరోడైట్ అంటే మనకి గ్రెయిన్స్ అనేది గ్రాన్యులర్స్ టైప్. అంటే ఇక్కడ కార్బన్ అనేది స్పెరికల్గా అంటే స్పెరికల్ గ్రెయిన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఫామ్ అవడం వల్ల మనకి డక్టిలిటీ ప్రాపర్టీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ డక్టిలిటీ వల్ల స్టీల్ అనేది సాఫ్ట్ తయారవుతుంది. ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్స్ చూసుకున్నట్టయితే మనకి మార్టెన్సైట్, బైనైట్, పేర్లైట్ ఇవి ఎక్కడ ఎలా ఏ స్ట్రక్చర్ దగ్గర ఫామ్ అవుతాయి టెంపరేచర్ దగ్గర అంటే మనకి పేర్లైట్ అనేది 727 నుంచి 540 డిగ్రీ సెల్సియస్ వరకు, బైనైట్ అనేది అప్ టు 540 డిగ్రీ సెల్సియస్ నుంచి 210 డిగ్రీ సెల్సియస్ వరకు బైనైట్ స్ట్రక్చర్. మార్టెన్సైట్ అనేది బిలో 210 డిగ్రీ సెల్సియస్ నుంచి ఇది ఫామ్ అవడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మార్టెన్సైట్ దగ్గర అనుకోండి మీకు బిలో 210 డిగ్రీ సెల్సియస్ దగ్గర అంటే 800 నుంచి సుమారుగా ఫాస్ట్గా మనం 200 డిగ్రీ సెల్సియస్ దగ్గర తీసుకురాగలిగితే తక్కువ టైంలో అది ఆ స్ట్రక్చర్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే మనకి 540 డిగ్రీ సెల్సియస్ దగ్గర తీసుకొచ్చి దాన్ని ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. టీటీ డయాగ్రామ్లో వస్తుంది, చెప్తున్నది తెలుస్తుంది మీకు. ఇక్కడ బైనైట్ అంటే ఏంటంటే మనకి ద మైక్రో స్ట్రక్చర్ బైనైట్ కన్సిస్ట్ ఆఫ్ ఫెర్రైట్ అండ్ సిమెంటైట్. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. బైనైట్ అనేది మనకి ఫెర్రైట్ ప్లస్ సిమెంటైట్ ఫేజెస్ ఉంటుంది దీంట్లో. అండ్ దస్ డిఫ్యూజన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఇన్ ఇట్స్ ఫార్మేషన్. ఈ బైనైట్ స్ట్రక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటే మనకి ఇట్ ఫార్మ్స్ నీడిల్స్ ప్లేట్స్ అంటే ఫేదర్స్ టైప్లో ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్. ఈ విధంగా ఉంటుంది. ఇది ఎంతవరకు అంటే ఇందాక చెప్పాం కదా 540 డిగ్రీ సెల్సియస్ వరకు ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది టీటీటీ డయాగ్రామ్ టెంపరేచర్ వర్సెస్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి మనకి టైం తీసుకుంటారు, లాగరిథమిక్ స్కేల్స్లో తీసుకుంటారు. వై యాక్సిస్ వచ్చేసరికి ఆ టెంపరేచర్ ఇండికేట్ చేస్తారు అనమాట. ఇక్కడ మనకి టాప్ సైడ్ ఉంది కదండి, ఇది ఆస్టనైట్ ఫేజ్. ఈ ఆస్టనైట్ ఫేజ్ అంటే ఒక మెటల్ని కానీ మనం అబౌవ్ 723 డిగ్రీ సెల్సియస్ హీట్ చేసినప్పుడు అదే ఆస్టనైటిక్ ఫేజ్లోకి వస్తుంది. సపోజ్ అంటే అక్కడ ఉన్న కార్బన్ పర్సెంటేజ్ బట్టి ఉంటుంది మనకి. ఇప్పుడు ఐరన్ కార్బన్ డయాగ్రామ్ ఉంటుంది కదా, ఈ టైప్లో మనకి ఇది 722 డిగ్రీస్ అంటే 0.8% ఉన్న కార్బన్ తీసుకుంటే మనకి అది ఆస్టనైటిక్ ఫేజ్ రావాలంటే ఇక్కడ కరెక్ట్గా మనకి 723 డిగ్రీ సెల్సియస్ క్రాస్ అవ్వాలి. ఎప్పుడైతే 0.8% ఉన్న కార్బన్ 723 డిగ్రీస్ క్రాస్ అయిందనుకో అది ఆస్టనైటిక్ ఫేజ్లో వచ్చినట్టు. ఈ ఆస్టనైటిక్ ఫేజ్లో వచ్చిన దాన్ని మనం సడన్గా అంటే ఇక్కడ చూడండి టైం సెకండ్స్లో ఇచ్చాడు కదా,
సపోజ్ తక్కువ టైంలో మనం ఈ టెంపరేచర్ తీసుకొచ్చాం అనుకోండి, బిలో 200 డిగ్రీ సెల్సియస్కి, వెంటనే అది మనకి మార్టైన్సైడ్ స్ట్రక్చర్కి వస్తుంది అనమాట. ఇదంతా మనకి మార్టైన్సైడ్ స్ట్రక్చర్. అలాగే మనకి కొంచెం టైంలో మనకి ఎక్కడి వరకు తీసుకురావాలి, 540 డిగ్రీ సెల్సియస్ వరకు. ఇది సెకండ్ లైన్ చూడండి, ఈ లైన్ మనకి ఈ సెకండ్ లైన్ వరకు. అంటే తక్కువ టైంలో అంటే 750 డిగ్రీ సెల్సియస్, సపోజ్ 750 డిగ్రీ సెల్సియస్ ఉన్నది 500 ఫాస్ట్గా తీసుకొచ్చి అక్కడ మనం కొంత స్టేబుల్ చేసాం అనుకోండి, ఐసోథర్మల్ అంటుందండి. అంటే టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉండటం, అది ఐసోథర్మల్ ఉంటాం. అక్కడ మనం కొంత టైం అలౌ చేస్తే అక్కడ ఆ ఫేజ్ అనేది మనకి బైనెటిక్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అది అర్థమవుతుందండి, బైనెటిక్ స్ట్రక్చర్ వస్తుంది. అలాగే మనకి మళ్ళీ సపోజ్ ఇక్కడ చూడండి సెకండ్ది, ఇక్కడ తక్కువ టైంలో మనకి 740 లేకపోతే ఒక 650 ఆ టైం 650 డిగ్రీ సెల్సియస్ దగ్గర తీసుకొచ్చి కొంత టైంలో అలౌ చేస్తే బిలో 723 రావాలి కంపల్సరీగా. బిలో 723 వచ్చిన తర్వాత 650కి వచ్చి మళ్ళీ అక్కడ మనం స్లో కూలింగ్ అంటే ఐసోథర్మల్ చేస్తే అక్కడ ఫేజ్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుందంటే మనకి పీరియాడిక్ స్ట్రక్చర్స్లో చేంజ్ అవుతుంది అనమాట. అక్కడ అంటే మనం ఫ్రాక్షన్ ఆఫ్ టైం, తక్కువ టైంలో టెంపరేచర్ని 500 650 లేకపోతే బిలో 200 తీసుకొచ్చి ఆ టెంపరేచర్ని హోల్డ్ చేసి పెట్టుకుంటే అక్కడ ఆస్టనేటిక్ ఫేజ్ అనేది అయితే పీరియాడిక్ మారుతుంది ఎప్పుడు 650 దగ్గర. అదే 550 డిగ్రీ సెల్సియస్ దగ్గర అయితే బైనెటిక్ స్ట్రక్చర్ వస్తుంది. అలా బిలో 200 అయితే మనకు మార్టైన్సైడ్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఈ వచ్చిన స్ట్రక్చర్స్ యొక్క మనకి ఏంటంటే దాని యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ కొన్ని చేంజ్ అవుతాయి అన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ వెన్ ద ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్స్. ఇక్కడ మనకి 2 లైన్స్ వస్తున్నాయి కదా, ఇదేంటంటే ఫస్ట్ లైన్ ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్, అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్. 2 లైన్స్ ఉంటాయి. ఈ 2 లైన్స్ ఏంటంటే మనకి ఇక్కడ సపోజ్ బైనెటిక్ స్ట్రక్చర్ తీసుకోండి, ఏంటంటే 750 ఉన్నదాన్ని ఫాస్ట్గా ఇక్కడికి 540 దగ్గర తీసుకొచ్చాం. 540 దగ్గర హోల్డ్ చేసి అప్పటికి ఇక్కడ మనకి ఏంటంటే బిగిన్ అంటే ఏంటంటే బైనెటిక్ స్ట్రక్చర్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ ఎప్పుడైతే అయిందో అక్కడ మనకి కంప్లీట్గా బైనెటిక్ స్ట్రక్చర్ వచ్చినట్టు అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పీరియాడిక్ది 650 దగ్గర వచ్చింది అనుకోండి, 650 దగ్గర ఐసోథర్మల్ ప్రాసెస్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ అనమాట. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్, బిగిన్ ఎండింగ్ ఉంటుంది. 2 కర్వ్స్ అవి ఎస్ టైప్ కర్వ్స్ ఉంటాయి. దీన్ని మనం ఆ కాన్స్టెంట్ దగ్గర ఐసోథర్మల్ దగ్గర మనకి ఇది చేంజ్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి సిసిటి కర్వ్స్ అంటాం వీటిని. దీంట్లో ఏంటంటే టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ని బట్టి, ఆ టైప్ ఆఫ్ టెంపరేచర్ని బట్టి దాని యొక్క ఫైనల్ మైక్రో స్ట్రక్చర్ అనేది మారుతుంది. ఎనీ ఐరన్ కార్బన్ డయాగ్రామ్ ప్రాపర్టీస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్ట్రెంత్ కానీ డక్టిలిటీ కానీ మారుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆస్టనేటిక్ ఫేజ్, ఇది ఎప్పుడైతే మనకి ఈ ఫేజ్ అంతా మనకి ఏంటంటే ఆస్టనేటిక్ ఫేజ్. దీన్ని ఆస్టనేటిక్ ఫేజ్ అంటే హీట్ చేసిన మెటల్ని స్లోగా కూల్ చేసాం అనుకోండి, అంటే ఇది ఎక్స్ యాక్సిస్ ఎప్పుడు టైం అనమాట. అంటే స్లోగా కూల్ అవుతే ఇది ఇలా వెళ్తుంది అనమాట, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా తీసుకోవడం వల్ల మనకి పీరియాడిక్ స్ట్రక్చర్ వస్తుంది. చూడండి పీరియాడిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ 900 డిగ్రీ సెల్సియస్ ఉన్నదాన్ని మనం ఆస్టనేటిక్ ఫేజ్లో ఉన్నదాన్ని ఎయిర్లో కూల్ చేయడం వల్ల, అంటే నార్మలైజింగ్ చేయడం వల్ల మనకు బైనెటిక్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అది కొంచెం ఎయిర్లో దాన్ని ఇట్ సెల్ఫ్ ఫర్నేస్లో కన్నా ఎయిర్లో కొంచెం ఫాస్ట్గా కూల్ అవుతుంది, అంటే టైం తగ్గుతుంది. చూడండి ఇక్కడ మీకు టైం తగ్గుతుంది. అలాగే నెక్స్ట్ ఇది సడన్గా కూల్ అంటే ఫాస్ట్ కూలింగ్ చేస్తాం, ఆయిల్లో కూల్ చేస్తాం అనమాట. ఆయిల్లో కూల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని తక్కువ టైంలో మనకి బిలో 200 డిగ్రీ సెల్సియస్ వచ్చేసింది. ఎప్పుడైతే వచ్చిందో అది మార్టైన్సైడ్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. చూడండి మార్టైన్సైడ్ స్ట్రక్చర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వాటర్లో ఇంకా ఫాస్ట్గా కూల్ అవుతుంది. ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, ఎయిర్లో కన్నా ఆయిల్లో కన్నా ఎక్కువగా వాటర్లో అనేది మెటల్స్ అనేది ఫాస్ట్గా కూల్ అవుతాయి. అంటే కూలింగ్ రేట్ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది వాటర్లో, అది ఫాస్ట్గా వాటర్లో అవుతుంది అనమాట. అది కూడా మనకి ఏంటంటే మార్టైన్సైడ్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు జనరల్ ట్రెండ్స్ ఎలా ఉంటాయంటే మనకి మార్టైన్సైడ్ ఎప్పుడు స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, అలాగే బ్రిటిల్గా హార్డ్గా ఉంటుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్పిరడైడ్ లేకపోతే పీరియాడిక్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు డక్టిలిటీ ప్రాపర్టీస్ కానీ ఎక్కువగా ఉంటే స్ట్రెంత్ తగ్గుతుంది అనమాట. టీడీడీ డయాగ్రామ్స్లో చూసుకున్నట్టయితే 0.8% ఉన్న కార్బన్ని, అంటే 0.8% ఉన్న కార్బన్ మనం ఇటెక్టైడ్ స్టీల్స్ అంటామంట. హైపో ఇటెక్టెడ్ అంటే లెస్ దెన్ 8%, 0.8%. 0.8% కన్నా గ్రేటర్ దెన్ ఉంటే మనం హైపర్ ఇటెక్టెడ్ స్టీల్స్ అంటాం. ఇది ఇప్పుడు మనకి ఇచ్చిన కర్వ్ ఏంటంటే 0.8% ఉన్న కార్బన్. దీంట్లో ఏంటంటే మనకి ఇది ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్. ఇక్కడికి వచ్చేసరికి మనకి
650 degrees అయితే పీరియాటిక్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ దాకా కూల్ చేసి ఇక్కడ హోల్డ్ చేసి పెడతాం అనమాట, ఆ స్ట్రక్చర్ మారుతుంది. అలాగే ఇక్కడ దాకా కూల్ చేసి మనం 500 degrees Celsius మారితే దాన్ని బైనెటిక్ స్ట్రక్చర్ అంటాం. అదే ర్యాపిడ్గా కూల్ చేస్తే దాన్ని వాటర్లో కానీ ఆయిల్ బాత్లో కానీ కూల్ చేసి క్వెంచింగ్ చేయడం వల్ల, డిప్ చేయడం వల్ల మనకి ఏంటంటే దాని యొక్క టెంపరేచర్ డ్రాస్టిక్ ఒకేసారి చేంజ్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే మార్టెన్సైట్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అది ఇక్కడ ఉంటుందంట ఈ రేంజ్లో. మార్టెన్సైట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ద ఆస్టనైజ్డ్ ఐరన్ కార్బన్ ఎల్ఐ ఆర్ ర్యాపిడ్లీ కూల్డ్. ఈ మార్టెన్సైట్ స్ట్రక్చర్ ఇప్పుడు ర్యాపిడ్గా కూల్ చేయడం వల్ల, ఈ ర్యాపిడ్ కూలింగ్ ఎప్పుడు వస్తుందంటే మనకి క్వెంచింగ్ చేయడం వల్ల. క్వెంచింగ్ అంటే ఒక లిక్విడ్ బాత్లో ఈ మెటల్ని డిప్ చేసేలా ఉంటాయి. ఈ హాట్ మెటల్ డిప్ చేయడం వల్ల సడన్గా టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట టు రిలేటివ్లీ లో టెంపరేచర్స్. దీన్ని మనం మార్టెన్సైట్ స్ట్రక్చర్ అంటాం. నెక్స్ట్ హీట్ ట్రీట్మెంట్ చూసుకున్నట్టయితే దీని హీట్ ట్రీట్మెంట్ ఇందాక ఆల్రెడీ చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. హీట్ ట్రీట్మెంట్ ఇది హీటింగ్ అండ్ కూలింగ్ ప్రాసెస్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ ఎన్ ఎల్ఐ ఇన్ ద సాలిడ్ స్టేట్ విత్ ఇన్ ద పర్పస్ ఆఫ్ చేంజ్ దేర్ ప్రాపర్టీస్. అంటే ఇది ఒక హీట్ ట్రీట్మెంట్ అంటే మనకి హీటింగ్ అండ్ కూలింగ్ ప్రాసెస్ ఉంటాయి. ఎందుకు చేస్తామంటే దీన్ని డిజైర్డ్ మెకానికల్ ప్రాపర్టీస్ రావడం కోసం, అలాగే దాని యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేయడం కోసం మనం హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. ఇది ఎందుకంటే మనం ఇది 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ మెటల్ని హీట్ చేస్తాం, అలాగే సోకింగ్ ఆఫ్ మెటల్ అంటే కొంత టైంని ఎలా చేస్తాం, సోకింగ్ అంటే కొంత టైంని ఎలా చేసిన తర్వాత నెక్స్ట్ కూల్ చేస్తాం అనమాట. ఇది స్టేజెస్ చూసుకున్న ఫస్ట్ స్టేజ్ 1 హీటింగ్ ద మెటల్ స్లోలీ టు ఇన్షూర్ ఏ యూనిఫామ్ టెంపరేచర్. స్టేజ్ 2 వచ్చేసరికి సోకింగ్ అంటే హోల్డింగ్ టైం అనమాట, కొంత టైం ఎలా చేస్తాం ఆ హీటింగ్ని. ద మెటల్ గివెన్ టెంపరేచర్ ఫర్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి స్టేజ్ 3 కూలింగ్ ద మెటల్ టు రూమ్ టెంపరేచర్ వచ్చి కూల్ చేస్తాం. ఎంతవరకు హీట్ చేయాలనేది టైప్ ఆఫ్ డిపెండింగ్ అండ్ టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ బట్టి, టైప్ ఆఫ్ మెటీరియల్ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి మెయిన్ మనకి ఇంటర్నల్ స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది. దాంట్లో కోల్డ్ వర్కింగ్లో వచ్చిన ఇంటర్నల్ స్ట్రెస్, కోల్డ్ వర్కింగ్ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర మనం మెటల్ని బెండ్ చేస్తాం, అలాగే దాన్ని డిఫరెంట్ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేస్తాం. బెండింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, రోలింగ్ కానీ ఇలాంటి ఆపరేషన్స్ అన్ని చేస్తాం. దాంట్లో ఇంటర్నల్ స్ట్రెస్ అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. అలా డెవలప్ అవడం వల్ల అది డేంజరస్. అవి డిజైన్స్లో ఇచ్చారనమాట, కంపల్సరీగా హీట్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇలా హీట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల దాంట్లో ఇంటర్నల్ స్ట్రెస్ అనేది రిమూవ్ అవుతున్నాయి. అలాగే ఇట్ చేంజెస్ ఆర్ రిఫైన్ ద గ్రెయిన్ సైజ్ అనేది రిఫైన్ అవుతుంది. రెసిస్టెన్స్ హీట్ అండ్ కరోజన్ అంటే ఇది ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ హీట్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ కూడా డక్టిలిటీ, స్ట్రెంత్, హార్డ్నెస్, టఫ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. మెషనబిలిటీ కానీ, వీర్ రెసిస్టెన్స్ కానీ ఇవన్నీ మనకి ఇంప్రూవ్ అవుతున్నాయి అంట. ఇవి టైప్స్ చూసుకున్నట్టయితే నార్మలైజింగ్, అనీలింగ్, హార్డనింగ్, టెంపరింగ్. అలాగే కేజ్ హార్డనింగ్ వచ్చేసరికి కార్బరైజింగ్, సైనైడింగ్, నైట్రేటింగ్, కార్బోనైట్రేటింగ్ కూడా ఉంటుంది. అలాగే సర్ఫేస్ హార్డనింగ్ వచ్చేసరికి ఫ్లేమ్ హార్డనింగ్, ఇండక్షన్ హార్డనింగ్. ఇవి ఒకసారి 1 by 1 చూద్దాం. అనీలింగ్ చూసుకున్నట్టయితే మనకి అనీలింగ్ ఈజ్ ఏ హీట్ process whereby a metal is heated to specific temperature held at that temperature and then allowed to cool slowly. అంటే మనకి అనీలింగ్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఆస్టనైటిక్ ఫేజ్ అని, ఇందా చెప్పుకున్నాం కదా, ఇదంతా మనకి ఆస్టనైటిక్ ఫేజే. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కిందకు వచ్చేసరికి హైపోయిటెక్టెడ్ స్టీల్, ఇటు పక్క వచ్చేసరికి హైపర్ఇటెక్టెడ్ స్టీల్. దాన్ని బట్టి మనం హీట్ చేస్తాం దీన్ని. ఇది చూడండి, ఈ రీజన్ అంతా మనకి ఎబోవ్ అప్పర్ క్రిటికల్ పాయింట్, ఈ లైన్ అంతా మనకి అప్పర్ క్రిటికల్ లైన్, ఇది లోవర్ క్రిటికల్ పాయింట్. అంటే చూడండి ఇక్కడ హైపోయిటెక్టెడ్ స్టీల్స్ వచ్చేసరికి 30 to 50 degrees Celsius ఈ రీజన్లో మనం హీట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ రీజన్ అనమాట. అంటే ఈ రీజన్ అంటే మనకి లోవర్ క్రిటికల్ టెంపరేచర్కి ఎబోవ్, ఇక్కడికి వచ్చేసరికి అప్పర్ క్రిటికల్ టెంపరేచర్కి ఎబోవ్. అంటే హైపోయిటెక్టెడ్ స్టీల్ ఎబోవ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్, అదే హైపర్ఇటెక్టెడ్ స్టీల్ ఎబోవ్ లోవర్ క్రిటికల్ టెంపరేచర్స్. అవి ఇంపార్టెంట్. 30 to 50 degrees Celsius రేంజ్ ఉంటుంది అనమాట. ఇవి అనీలింగ్లో మనకి ఏంటంటే మెయిన్ స్టీల్ అనేది సాఫ్ట్ అవుతుంది. మన ఆబ్జెక్టివ్స్ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రియారిటీ మనకి స్టీల్ సాఫ్ట్ అని అవుతుంది, అది ఇవ్వాలి ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత రిలీవ్ ద ఇంటర్నల్ స్ట్రెసెస్, అలాగే రెడ్యూస్ ఎలిమినేట్ స్ట్రక్చరల్ ఇన్హోమోజినిటీ అంటే హోమోజినియస్ స్ట్రక్చర్ అనేది వస్తుంది దీని ద్వారా. అలాగే రిఫైన్ గ్రెయిన్ సైజ్ అనేది రిఫైన్ అవుతుంది. మెషనబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇవి రీస్టోర్ డక్టిలిటీ అండ్ టఫ్నెస్ ప్రాపర్టీస్, అంటే డక్టిలిటీ ప్రాపర్టీ ఇంప్రూవ్ అవుతుంది.
టైప్స్ ఆఫ్ అనీలింగ్ చూసుకున్నట్టయితే మనకి ఫుల్ అనీలింగ్, ప్రాసెస్ అనీలింగ్, స్ట్రెస్ రిలీఫ్ అనీలింగ్, రీక్రిస్టలైజేషన్ అనీలింగ్, స్పిరడైజ్ అనీలింగ్, ఈ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనకు మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఫుల్ అనీలింగ్, ప్రాసెస్ అనీలింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఇది అంతా ఆస్టనేటిక్ ఫేజ్. ఇది వచ్చేసరికి హైపోటెక్టెడ్, హైపర్ ఇది ఇటెక్టెడ్ స్టీల్స్ 0.8. ఇక్కడ చూడండి మనకి నార్మలైజింగ్ అనేది ఈ పోర్షన్లో జరుగుతుంది ఎప్పుడైనా సరే, అంటే ఎబోవ్ క్రిటికల్ టెంపరేచర్ అనమాట. అప్పర్ క్రిటికల్ టెంపరేచర్కి ఎబోవ్ జరుగుతుంది రెండుని. అలాగే మనకి ఇక్కడ ఫుల్ అనీలింగ్ వచ్చింది అనుకోండి, ఇది ఫుల్ అనీలింగ్ కానీ ఐసోథర్మల్ అనీలింగ్ కానీ ఈ రేంజ్లో జరుగుతుంది అంటే ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే ఫుల్ అనీలింగ్ ఈ రేంజ్లో జరుగుతుంది, అది ఇంపార్టెంట్. అలాగే ప్రాసెస్ అనీలింగ్ వచ్చేసరికి బిలో లోవర్ క్రిటికల్ టెంపరేచర్ అనమాట, అంటే ఈ రేంజ్లో జరుగుతుంది అనమాట. స్ప్రెడ్ అయ్యేసరికి ఈ రేంజ్లో జరుగుతుంది, జస్ట్ బిలో లోవర్ క్రిటికల్ టెంపరేచర్ జరుగుతుంది. ఈ రేంజెస్ గుర్తుంటే మనకి ఈజీగా క్వశ్చన్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ ఫుల్ అనీలింగ్ చూద్దాం ఒకసారి. ఫుల్ అనీలింగ్ అనేది మనకి ఫర్ హైపో ఇటెక్టెడ్ స్టీల్స్కి అయితే ఎబోవ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్, అంటే A3 లైన్ అంటాం దీన్ని, అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్. A1 లైన్ అంటే లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్. ఈ లైన్ అంతా ఇలాగే ఉంటుంది, కానీ ఈ స్టీల్స్కి మాత్రం ఈ రేంజ్ మాత్రం ఇక్కడ జరుగుతూ ఉంటుంది మనకి. ఈ రేంజ్ అంతా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆ క్రిటికల్ టెంపరేచర్ రేంజ్ డిపెండింగ్ ఆన్ కార్బన్ పర్సంటేజ్ని బట్టి, అంటే 0.8 దాటింది అనుకోండి ఎబోవ్ లోవర్ క్రిటికల్ టెంపరేచర్, 0.8 లోపు ఉంటే ఎబోవ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్. ఇక్కడ ఫుల్ అనీలింగ్ తీసుకున్నట్టయితే ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫుల్ అనీలింగ్ టు స్టీల్ సాఫ్టెన్ ఇట్ అండ్ టు రిఫైన్ ద గ్రైన్ స్ట్రక్చర్. మెయిన్ ఏంటంటే మనకి స్టీల్ని సాఫ్టెన్ చేయాలి, అలాగే గ్రైన్ సైజ్ని రిఫైన్ చేస్తుంటాయి గ్రైన్ స్ట్రక్చర్ని. ఇది వచ్చేసరికి ఇన్ దిస్ హైపో ఇటెక్టెడ్ స్టీల్స్ అంటే 0.8% లోపు ఉంటే ద స్టీల్ ఈజ్ హీటెడ్ అప్రాక్సిమేట్లీ 20 to 30 degrees Celsius అబోవ్ ద హయ్యర్ క్రిటికల్ టెంపరేచర్, అంటే అప్పర్ క్రిటికల్ టెంపరేచర్కి అబోవ్. అండ్ హైపర్ ఇటెక్టెడ్ స్టీల్స్ అయితే అండ్ టూల్ స్టీల్స్లో కూడా మనకి 0.8 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టెంపరేచర్ అంటే మనకి ఎంతంటే 20 to 30 degrees Celsius అబోవ్ ద లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్. దిస్ టెంపరేచర్ డిఫైన్ అండ్ స్లోలీ కూల్డ్ వెరీ స్లోలీ ఇన్ ద ఫర్నేస్ ఇట్ సెల్ఫ్. అప్పుడు హీట్ చేసి కొంత టైం అలౌ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లోనే ఎయిర్లో పెట్టరు, దాంట్లోనే ఫర్నేస్లోనే ఆ కాంపోనెంట్ ఉంచేస్తారనమాట, స్లోగా అందులోనే కూల్ అవుతుందన్నమాట. దీన్ని మనం ఫుల్ అనీలింగ్ అంటామన్నమాట. దీనివల్ల ఏంటంటే గ్రైన్ రిఫైన్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఇది పర్పస్ ఆఫ్ ఫుల్ అనీలింగ్ వచ్చేసరికి ఇంటర్నల్ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, అలాగే హార్డ్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. డక్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే హార్డ్నెస్ తగ్గిందో డక్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, గ్రైన్ సైజ్ రిఫైన్ అవుతుంది, మేకింగ్ ద మెటల్ హ్యావింగ్ హోమోజినియస్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట దీనివల్ల. ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ ప్రాసెస్ అనీలింగ్ వచ్చేసరికి మనకి ఇందాకైతే ఈ రీజన్లో జరిగింది కదా, ఇప్పుడు వచ్చేసరికి ప్రాసెస్ అనీలింగ్ బిలో లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్ అనమాట, అంటే కింద అనమాట. లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్ ఇప్పుడు ఇలా ఉంటుంది కాబట్టి దాని కింద జరుగుతుంది అనమాట, అంటే జస్ట్ 30 degrees 50 degrees లోపు, అంటే లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్ నుంచి కిందకి 30 degrees లోపు అనమాట, 30 to 50 degrees లోపు. ఇది చూడండి, దిస్ ట్రీట్మెంట్ స్టీల్ ఆర్ ఎనీ మెటీరియల్ ఈజ్ హీటెడ్ టెంపరేచర్ బిలో ద లోవర్ క్రిటికల్ టెంపరేచర్ అండ్ ఈజ్ హెల్డ్ ఎట్ ఏ టెంపరేచర్ ఫర్ సబ్సెంట్ టైమ్ అండ్ కూల్డ్. దాన్ని ఏం చేస్తామంటే ఆ టెంపరేచర్కి హీట్ చేసిన తర్వాత కొంత టైం కూల్ చేస్తూ ఉంటాయి, అలౌ చేసిన తర్వాత కూల్ చేస్తారు, ఫర్నేస్లోనే కూల్ చేస్తారు. కూలింగ్ రేట్ ఆఫ్ లిటిల్ ఇంపార్టెన్స్ యాజ్ ద ప్రాసెస్ బీయింగ్ డన్ సబ్ క్రిటికల్ టెంపరేచర్. ఇది మెయిన్ ఎంత చేస్తారంటే ఆస్టనేటిక్ ఫేజ్ వరకు వెళ్ళరు, జస్ట్ దీంట్లో ఉన్న ఇంటర్నల్ స్ట్రెసెస్ని రిమూవ్ చేయడానికే మెయిన్ పర్పస్. ఇది ప్రాసెస్ అనీలింగ్లో మెయిన్ పర్పస్ ఏంటంటే ఇంటర్నల్ స్ట్రెస్ని రిమూవ్ చేయడం. ఇన్ ప్రాసెస్ అనీలింగ్ యూజ్డ్ రెడ్యూస్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ కోల్డ్ వర్కింగ్లో వచ్చిన ఇంటర్నల్ స్ట్రెస్ని జస్ట్ రిమూవ్ చేస్తారు. డక్టిలిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ విత్ సమ్ వాట్ డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్ స్ట్రెసెస్. ఇన్ దిస్ మెటల్ హీటెడ్ టెంపరేచర్ జస్ట్ బిలో క్లోజ్ టు లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్, అంటే లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్కి అంటే సుమారుగా ఇది ఎంత ఉంటుందంటే మనకి బాటమ్ నుంచి తీసుకున్నట్టయితే 550 degrees Celsius నుంచి 650 degrees Celsius. కింద చెప్పుకున్నాం కదా, లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్ మనకి 723 degrees Celsius ఉంటుంది కదా, 720లోంచి 50 తీసేస్తే మిగతాది ఇది వస్తుంది సుమారుగా ఆ టెంపరేచర్ రేంజ్లో వస్తుందన్నమాట. అంటే మనకి కింద నుంచి తీసుకున్నాడు స్కేల్ 0 నుంచి తీసుకుంటే మనకి అప్ టు 650 degrees Celsius దగ్గర మెటల్ని హీట్ చేస్తాడు అనమాట, దాంట్లోనే మళ్ళీ స్లోగా కూల్ చేస్తాడు. దిస్ కాజెస్ కంప్లీట్లీ రీక్రిస్టలైజేషన్ ఇన్ స్టీల్. దీనివల్ల ఏమవుతుందంటే
ఆ రీక్రిస్టలైజేషన్ అనేది ఫామ్ అవుతుందంట. ఈ రీక్రిస్టలైజేషన్ ఎప్పుడైతే అయిందో దాంట్లో ఉన్న ఇంటర్నల్ స్ట్రెస్ కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది, గ్రైన్ రిఫర్మెంట్ అనేది అవుతుంది, దీనివల్ల డక్టిలిటీ ప్రాపర్టీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎక్కువగా దేనికి చేస్తారని అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. ఈ ప్రాసెస్ అనలింగ్ అనేది ఎక్కువగా షీట్స్, వైర్ డ్రాయింగ్ ఇండస్ట్రీస్, కానీ షీట్స్ మెటల్ కానీ వాటిలో కానీ ఎక్కువగా ఇచ్చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఐసోథర్మల్ అనీలింగ్. ఐసోథర్మల్ అనీలింగ్లో ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ హైపోఇటెక్టెడ్ స్టీల్ ఈజ్ హీటెడ్ అబౌవ్ ద అప్పర్ క్రిటికల్ టెంపరేచర్. సేమ్ ఇది మనకు ఫుల్ అనీలింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. ఇన్ దిస్ టెంపరేచర్ ఈజ్ మెయింటైన్డ్ ఫర్ ద టైమ్ అండ్ దెన్ టెంపరేచర్ ఈజ్ బ్రాట్ డౌన్ బిలో ద లోవర్ క్రిటికల్ టెంపరేచర్ అగైన్ మెయింటైన్డ్ అండ్ దెన్ ఫైనల్లీ కూల్ టెంపరేచర్. మనకేంటంటే ఇది ఈ టెంపరేచర్ మనకి ఎలా ఉంది కదా ఇందాక, ఇక్కడ వరకు హీట్ చేస్తారు. అంటే ప్రాసెస్ అనీలింగ్లో ఎలా చేస్తారో అలాగే చేస్తారు, ఫుల్ అనీలింగ్లో ఎలా చేస్తారో అలాగే చేస్తారు. కాదంటే ఇక్కడ కూలింగ్ చేసేదాన్ని సడన్గా ఇక్కడ దాకా తీసుకొస్తారు, లోవర్ క్రిటికల్ టెంపరేచర్ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కొంత టైంని ఎలా చేస్తారు. ఎలా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ స్లోగా కూల్ చేస్తారు. దీన్ని మనం ఐసోథర్మల్ అంటే కొంత టెంపరేచర్ డౌన్ చేసి అంటే బిలో లోవర్ క్రిటికల్ టెంపరేచర్ దగ్గర తెచ్చిన తర్వాత కొంత టైంని ఐసోథర్మల్ చేస్తారు. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంచి మళ్ళీ స్లోగా కూల్ చేస్తారు అనమాట. దీన్ని మనం ఐసోథర్మల్ అనీలింగ్ అంటాం. జస్ట్ ఇది ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే ఫుల్ అనీలింగ్లో ఉంటుంది. కాదంటే దాంట్లో ఏంటంటే అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ నుంచి స్లోగా కూల్ అవుతుంది ఫర్నెస్లోనే. ఇందులో కాదు, కొంత లోవర్ క్రిటికల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంత టైం హోల్డ్ చేస్తారు. అది ఐసోథర్మల్ అనీలింగ్. ఇది అడ్వాంటేజెస్ జరుగుతుంది, ఇంప్రూవ్డ్ మెషనబిలిటీ, హోమోజీనియస్ స్ట్రక్చర్ అనేది వస్తుంది, టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ సైకిల్ ఈజ్ కంప్లీట్లీ లెస్. దాంతో కంపేర్ తక్కువగా ఉంటుంది ఫుల్ అనీలింగ్తో టైం అనేది. ఇవి ఏంటంటే మెయిన్ స్మాల్ సైజ్డ్ కాంపోనెంట్స్కి వస్తే సరిపోద్ది. హెవీ సైజ్డ్ కాంపోనెంట్స్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు హీట్ ట్రీట్మెంట్ బికాస్ నాట్ పాసిబుల్ టు కూల్ ర్యాపిడ్లీ. ర్యాపిడ్ కూలింగ్ అనేది అవ్వదు కాబట్టి లార్జ్ సైజ్ కాంపోనెంట్స్ సరిపోదు, ఓన్లీ స్మాల్ సైజ్ కాంపోనెంట్స్కి వాడతారు అన్నమాట. నెక్స్ట్ స్పెరైడైజేషన్ అనేది మనకి లోవర్ టెంపరేచర్ దగ్గర, ఇది లో టెంపరేచర్ రేంజ్ ఆఫ్ అనీలింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ ఐరన్ బేస్ alloy ఈజ్ హీటెడ్ 20 to 40 degrees Celsius బిలో ద లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్. అంటే లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్కి జస్ట్ కింద అనమాట, 20 degreesకి to 40 degrees బిలో జరుగుతుంది ఉంటుంది. ఇట్ ఈస్ దెన్ అలౌడ్ టు కూల్ స్లోలీ అట్ రూమ్ టెంపరేచర్ దెన్ ద ఫర్నెస్ ఇట్ సెల్ఫ్. ఆ ఫర్నెస్లోనే స్లోగా కూల్ చేస్తారు రూమ్ టెంపరేచర్ వరకు కొంత టైం అలా చేసిన తర్వాత. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ సిమెంటైట్ ఆఫ్ స్టీల్ విచ్ ఈజ్ ద కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ బికాజ్ గ్లోబులర్ ఆర్ స్పెరాయిడల్ లీవింగ్ ఫెర్రైట్ ఇన్ మ్యాట్రిక్స్ దస్ ఇంపార్టింగ్ సాఫ్ట్ ద స్టీల్. ఇలా ఎందుకు చేస్తారంటే మనకి లోవర్ క్రిటికల్ టెంపరేచర్ దాకా హీట్ చేస్తారు, ఆస్టనేటిక్ ఫేజ్ దాకా వెళ్ళరు. దీంట్లో ఉన్న సిమెంటైట్ అది చాలా ఇంపార్టెంట్ స్పెరైడైజేషన్లో. ఇక్కడ దీంట్లో ఉన్న సిమెంటైట్ అంటే కార్బన్ అనేది సిమెంటైట్ ఫామ్లో ఉంటుంది. దాన్ని ఎలా అవుతుందంటే కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ బికమ్స్ గ్లోబులర్ అండ్ స్పెరైడల్. గ్లోబులర్ అంటే స్పెరికల్ షేప్ అనమాట. అంటే మనకు ఫ్లేక్స్ టైప్లో ఎలా ఉంటాయి, ఈ ఫ్లేక్స్ టైప్లో ఉన్న వీటిని మనకి గ్లోబులస్ టైప్లో మనకి మారుతూ ఉంటాయి. ఇలా మారటం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క డక్టిలిటీ ప్రాపర్టీ పెరుగుతుంది అనమాట. ద హీట్ ట్రీట్మెంట్ ఈజ్ క్యారీడ్ ఆన్ ద స్టీల్. సుమారుగా కార్బన్ పర్సెంటేజ్ ఎంత ఉండాలంటే 0.6 నుంచి 1.4 దాకా ఉండాలి. అప్పుడే ఇది స్పెరైడైజేషన్ అనేది బాగా జరుగుతుంది. మరీ కార్బన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే ఇది రెస్పాండ్ అవుతుంది. సపోజ్ రాట్ ఐరన్ అనుకోండి, హీట్ ట్రీట్మెంట్కి అంత రెస్పాండ్ అవ్వవు, ఎందుకంటే దాంట్లో కార్బన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇది మనం చూసుకున్నట్టయితే ఈ కార్బైడ్ సిమెంటైట్ ఫామ్లో ఉన్న కార్బన్ స్పెరైడల్ స్ట్రక్చర్లోకి ఎలా మారుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు. ఇలా చేయడం వల్ల మనకి దీంట్లో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే స్పెరైడైజల్ అనీలింగ్లో టు రెడ్యూస్ ద టెన్సైల్ స్ట్రెంత్, ఇంక్రీజ్ ద డక్టిలిటీ, ఈజ్ మెషినింగ్ ఈజీగా ఉంటుంది, ఇంపార్ట్ స్ట్రక్చర్ ఆర్ ఫర్ సబ్సిక్వెంట్ హార్డనింగ్ ప్రాసెస్ అనమాట. ఇది మనకి ఓవరాల్గా హీట్ ట్రీట్మెంట్ ఎక్కడెక్కడ కవర్ అవుతాయి అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, నార్మలైజింగ్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు హీట్ చేస్తారు అనమాట మెటల్ని, అంటే ఆస్టనేటిక్ ఫేజ్ దాకా వస్తుంది, ఎబోవ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్కి ఎబోవ్ అనమాట. నెక్స్ట్ అనీలింగ్ చూడండి, ఇది ఫుల్ అనీలింగ్ అనమాట, ఈ లైన్ అనమాట ఫుల్ అనీలింగ్. అలాగే స్పెరైడైజ్ అంటే ఇప్పుడు మనం చెప్పిన లోవర్ క్రిటికల్ టెంపరేచర్కి, ఇదంతా లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్ కదా, దానికి కిందకు వస్తుంది అనమాట స్పెరైడైజ్. అలాగే హై టెంపరేచర్ టెంపరింగ్, లో టెంపరేచర్ టెంపరింగ్, ఇవన్నీ కింద బిలో లోవర్ క్రిటికల్ టెంపరేచర్ దగ్గర వస్తాం. నెక్స్ట్ స్పెరైడైజల్ అనీలింగ్లో మనకి హీట్ ట్రీట్మెంట్ ప్రొడ్యూస్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, స్పెరైడల్ ఫామ్లో అవుతుంది. సిమెంటైట్ని స్పెరికల్ టైప్ గ్రాన్యులర్ టైప్లో ఉన్న
స్ట్రక్చర్ మనకి ఫామ్ చేస్తారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి డక్టిలిటీ ప్రాపర్టీ, మెషనబిలిటీ ప్రాపర్టీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది వచ్చేసరికి హై కార్బన్ స్టీల్స్ కూడా అప్లై చేస్తారు దీన్ని. స్టీల్ ఎంతవరకు అంటే 650 నుంచి 700 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేస్తారు, అంటే బిలో లోవర్ క్రిటికల్ టెంపరేచర్ దాకా హీట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ రీక్రిస్టలైజేషన్ అనిలింగ్. ఇది వచ్చేసరికి మనకి కోల్డ్ వర్కింగ్లో చెప్పుకున్నాం కదా, దాంట్లో స్ట్రెస్ స్ట్రెయిన్ అలా ఉండిపోతుంది అనమాట. రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దాకా హీట్ చేసి కొంత టైంని అలౌ చేస్తారు. ఇలా అలౌ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న స్ట్రెస్ స్ట్రెయిన్ రిమూవ్ అయిపోతుంది. ఇది ఎక్కువగా కోల్డ్ వర్కింగ్లో అప్లై చేస్తారు. దీంట్లో చూడండి A1 అంటే హీటెడ్ బిలో A1 లైన్, అంటే A1 లైన్ అంటే ఇక్కడ లోవర్ క్రిటికల్ టెంపరేచర్ దాకా హీట్ చేస్తారు. ఇది రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. ఇది A1 లైను, ఇది A1 లైను. ఇది వచ్చేసరికి A3 లైన్ అంటే అప్పర్ క్రిటికల్ లైను. ఇది ACM అన్న అది అప్పర్ క్రిటికల్ లైన్. ఇక్కడ వరకు మనకి రీక్రిస్టలైజేషన్ అంటే ఇక్కడ వర్క్ చేసి దాని యొక్క గ్రైన్ సైజ్ని ఇంప్రూవ్ చేస్తారన్నమాట. అప్లికేషన్స్ ఆఫ్ అనీలింగ్ చూసుకున్నట్టయితే మనకి క్యాస్టింగ్, ఫోర్జింగ్, రోల్డ్ స్టాక్, ప్రెస్ వర్క్స్ ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట, అందులో ఇచ్చేస్తారు. నెక్స్ట్ రికవరీ, రీక్రిస్టలైజేషన్, గ్రెయిన్ గ్రోత్ ఇవి అనీలింగ్లో వస్తాయి. మెయిన్ పార్ట్ మనకు ఆల్రెడీ టాపిక్ అయిపోయింది, ఒకసారి మళ్ళీ రివిజన్లో చేద్దాం. ఇందులో ఏంటంటే మనకి ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. రీక్రిస్టలైజేషన్లో మనకి ఇది రికవరీ పోర్షన్ ఉంటాయి, ఈ ఒక్క వరకు. ఇది రీక్రిస్టలైజేషన్, ఇది రీక్రిస్టలైజేషన్ ప్రాసెస్. ఇందులో ఏంటంటే మనకి డక్టిలిటీ ప్రాపర్టీ అనేది రికవరీలో చూడండి కొంచెం పెరుగుతుంది, డక్టిలిటీ ప్రాపర్టీ కొంచెం పెరుగుతుంది, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్నల్ స్ట్రెసెస్ చాలా వరకు రిమూవ్ అవుతున్నాయి. ఇది రికవరీ స్టేజ్ అనమాట. అంటే బిలో లోవర్ క్రిటికల్ టెంపరేచర్ వరకు కొంతవరకు హీట్ చేస్తూ ఉంటాం. సపోజ్ మనం 723 లోవర్ క్రిటికల్ టెంపరేచర్ కదా, అప్ టు 350 డిగ్రీ సెల్సియస్ వరకు అనుకున్నట్టయితే రికవరీ. అక్కడ ఏంటంటే మనకి ఇంటర్నల్ స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది, డక్టిలిటీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఏం చేంజ్ అవ్వదు, అలాగే స్ట్రెంత్, హార్డ్నెస్ చేంజ్ అవ్వదు. రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ అంటే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం, లోవర్ క్రిటికల్ టెంపరేచర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి సపోజ్ ఇందాక 450 అన్నాను కదా, 650, 700 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేసాం. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న గ్రెయిన్స్ అనేది రీక్రిస్టలైజేషన్, అంటే దాంట్లో రీక్రిస్టల్స్ అంటే న్యూ గ్రెయిన్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది మారుతుంది చూడండి. ఈ మారడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెంత్, హార్డ్నెస్ తగ్గుతుంది, డక్టిలిటీ చూడండి బాగా పెరుగుతుంది, డక్టిలిటీ అనేది పెరుగుతుంది. ఈ డక్టిలిటీ బాగా పెరగడం వల్ల ఏమవుతుంది, స్ట్రెంత్, హార్డ్నెస్ తగ్గుతాయి. అలాగే ఇంటర్నల్ స్ట్రెస్ కంప్లీట్గా ఎలిమినేట్ అవుతాయి. చూడండి ఇంటర్నల్ స్ట్రెస్ అనేది రీక్రిస్టలైజేషన్ కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది, స్ట్రెంత్, హార్డ్నెస్ తగ్గుతుంది, డక్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి గ్రెయిన్ గ్రోత్స్ ఇప్పుడు రీక్రిస్టలైజేషన్లో న్యూ క్రిస్టల్ ఫామ్ అవుతాయి కదా, గ్రెయిన్ గ్రోత్ అనేది ఇక్కడ వస్తూ ఉంటాయి. ఫర్దర్గా మళ్ళీ బాగా హీట్ చేసాం అనుకోండి, అంటే అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ దాటి వెళ్ళిపోయాం అనుకోండి, ఎక్కువ హీట్ చేయడం వల్ల ఇక్కడ న్యూ గ్రెయిన్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ న్యూ గ్రెయిన్స్ ఫామ్ అవుతాయి, ఇదే గ్రెయిన్ గ్రోత్ అనమాట. ఇంకా స్ట్రెంత్, హార్డ్నెస్ అంత ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే రీక్రిస్టలైజేషన్ తగ్గిపోతుంది కాబట్టి అవి అంత ఎఫెక్ట్ ఉండదు. డక్టిలిటీ కూడా అంత ఎఫెక్ట్ ఉండదు, తక్కువ ఉంటుంది అనమాట. ఇది ప్రాపర్టీస్. ఇది రికవరీలో ఏంటంటే మనకి మెయిన్ పాయింట్, రికవరీలో ఇంటర్నల్ స్ట్రెస్ అనేది చాలా వరకు రిమూవ్ అవుతాయి, డక్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అది మెయిన్. అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర మనం ఏదైనా మెటల్ని బెండ్ చేసినప్పుడు లేదా డ్రాయింగ్ చేసినప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు రూమ్ టెంపరేచర్ దగ్గర దాంట్లో స్ట్రెయిన్ ఎనర్జీ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట, ప్లాస్టిక్ డిఫార్మేషన్. ఈ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అయిపోయి ఉండటం వల్ల మనకు ఈ కాంపోనెంట్స్ని డైరెక్ట్గా డిజైన్స్లో ఇచ్చారు, హీట్ ట్రీట్మెంట్ చేస్తారు. దాంట్లో ఉన్న ఇంటర్నల్ స్ట్రెసెస్ని, ఆ స్ట్రెయిన్ ఎనర్జీని రిమూవ్ చేయడానికే ఈ రికవరీ ప్రాసెస్ని ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ రీక్రిస్టలైజేషన్ అంటే న్యూ గ్రెయిన్స్ ఫామ్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా. ఇది గ్రెయిన్ గ్రోత్లో వచ్చేసరికి డక్టిలిటీ ప్రాపర్టీ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, న్యూ గ్రెయిన్స్ ఫామ్ అవుతాయి అనమాట, ఇక్కడ గ్రెయిన్ సైజ్ పెరుగుతుంది. నెక్స్ట్ నార్మలైజింగ్లో ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ద స్టీల్ అబౌవ్ 40 to 50 డిగ్రీ సెల్సియస్ అబౌవ్ ద అప్పర్ క్రిటికల్ టెంపరేచర్. హైపర్ హీటెడ్ కానీ రెండింటి స్టీల్స్కి మనకి అప్పర్ క్రిటికల్ లైన్కే మొత్తం రీచ్ అవుతుంది అనమాట, అబౌవ్ 40 to 50 డిగ్రీ సెల్సియస్ అనమాట. అవుతుంది హీట్ చేసిన దాన్ని సమ్ టైమ్ సోకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఫర్నేస్లో ఉంచారనుకోండి, అది అనీలింగ్ ప్రాసెస్. దాన్ని తీసుకొచ్చి నార్మల్గా ఎయిర్లో ఉంచేస్తారనమాట, దాన్నే మనం నార్మలైజింగ్ అంటామన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మెషనబిలిటీ ప్రాపర్టీ కొంచెం హార్డ్నెస్ అనేది పెరుగుతుంది, అనీలింగ్తో కంపేర్ చేస్తే దీంట్లో హార్డ్నెస్ ప్రాపర్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇది నార్మలైజింగ్ ప్రాసెస్. చూడండి ఇక్కడ మనకి ఈ రేంజ్లో మనకి హీట్ చేస్తారు మెటల్ని. అంటే ఇక్కడ సపోజ్ ఇది 723 లైన్ కదా, 723 లైను, ఈ 723 లైన్కి కాకుండా ఇది అప్పర్ క్రిటికల్ లైన్, ఇది అప్పర్ క్రిటికల్ లైన్, ఇది
ఆ లైన్కి అబౌవ్ 30 to 50 డిగ్రీ సెల్సియస్ దాటి వెళ్తారన్నమాట. ఆ లైన్ దాటి. ఈ ఎయిమ్స్ వచ్చేసరికి హార్డ్ అండ్ స్ట్రాంగర్ స్టీల్ ఫుల్ అనీలింగ్. ఫుల్ అనీలింగ్తో కంపేర్ చేస్తే ఇది స్ట్రాంగ్ అండ్ హార్డ్గా ఉంటుంది. మెషనబిలిటీ ప్రాపర్టీ ఇంప్రూవ్ అవుతుంది. గ్రైన్ సైజ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. టు సాఫ్ట్ అండ్ ద స్టీల్ అంటే మనకు అనీలింగ్ అనమాట. దీంట్లో అంత అలా రాదు, కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. అలాగే గుడ్ డక్టిలిటీ ప్రాపర్టీ వితౌట్ రెడ్యూసింగ్ ద హార్డ్నెస్, ఇంప్రూవ్ ద డైమెన్షనల్ స్టెబిలిటీ అయి ఉంటాయి అన్నమాట. మెయిన్ ప్రాపర్టీస్ ఇవి. మెయిన్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే అనీలింగ్తో కంపేర్ చేస్తే మెకానికల్ ప్రాపర్టీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. టైమింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. దాంతో కంపేర్ చేస్తే అందులో ఫర్నెస్లో కూలింగ్ అవ్వాలి కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. దీంట్లో తక్కువ టైంలో కూలింగ్ అయిపోతుంది అనమాట. అలాగే లో కాస్ట్ ఫ్యూల్ అండ్ ఆపరేషన్. అలాగే అడ్వాంటేజ్ అనీలింగ్ తీసుకుంటే నార్మలైజింగ్తో కంపేర్ చేసి గ్రేటర్ సాఫ్ట్నెస్, అంటే స్టీల్ అనేది సాఫ్ట్గా అవుతుంది అనీలింగ్లో. నార్మలైజింగ్లో అంత అవ్వదు. కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రెస్ అనేది కంప్లీట్గా అబ్సెన్స్లో ఉంటాయి అనీలింగ్లో. ఇది నార్మలైజింగ్. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఈ పోర్షన్ అంతా నార్మలైజింగ్ వస్తుంది అనమాట. ఇదంతా ఇదేంటంటే నార్మలైజింగ్లో అనీలింగ్కి దీనికి డిఫరెన్స్ తేడా ఏంటంటే ఎయిర్లో కూల్ చేస్తారు. హీట్ చేసిన కాంపోనెంట్ని ఎయిర్లో కూల్ చేస్తారు అనమాట. ఇది నార్మలైజింగ్లో 40 to 50 డిగ్రీ సెల్సియస్ ఎబోవ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్, అంటే AC3 లైన్కి ACM లైన్కి ఎబోవ్గా హీట్ చేసి మళ్ళీ దాన్ని ఎయిర్లో కూల్ చేయడం వల్ల దీన్ని నార్మలైజింగ్ ప్రాసెస్ అంటున్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మెషనబిలిటీ ప్రాపర్టీస్ కానీ కొంచెం హార్డ్గా మెటీరియల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ గ్రైన్ సైజ్ ఈజ్ ఫైనర్ నార్మలైజ్డ్ స్ట్రక్చర్ దెన్ అనీల్డ్, అంటే గ్రైన్ సైజ్ అనేది అనీల్డ్తో కంపేర్ చేస్తే నార్మలైజింగ్లో ఫైన్గా ఉంటుంది అనమాట. అది కంపారిజన్ మెయిన్. అలాగే నార్మలైజ్డ్ స్టీల్స్ ఆర్ జనరల్లీ స్ట్రాంగర్ అండ్ హార్డర్ ఫుల్లీ అనీల్డ్ స్టీల్స్ అనమాట. నెక్స్ట్ హార్డనింగ్ ఏంటంటే మనకి హీట్ చేసిన కాంపోనెంట్ని సడన్గా వాటర్లో కానీ లేకపోతే ఆయిల్ బాత్లో కానీ క్వెంచ్ చేస్తారనమాట. ఇలా క్వెంచ్ చేయడం వల్ల సడన్ కూలింగ్ వస్తుంది అనమాట. దీన్ని హార్డనింగ్ ప్రాసెస్ అంటారనమాట. ఈ పేరులో ఉంది. హార్డనింగ్ అంటే హార్డ్నెస్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి, అంటే మెషిన్ టూల్స్ కానీ కొన్ని టూల్స్ హార్డ్గా ఉండాల్సిన పని ఉంటుంది, కంపల్సరీగా హార్డ్గా ఉండాలి. అలాంటప్పుడు ఈ హార్డనింగ్ ప్రాసెస్ కంపల్సరీ చేస్తారనమాట. చిజల్స్ కానీ, ప్రిక్ పంచ్ కానీ, హ్యామర్స్ కానీ, లేకపోతే ఇవి మనకి టూల్స్, మెషిన్ టూల్స్, సింగిల్ పాయింట్ టూల్, మల్టీ పాయింట్, ఇవన్నీ మనకి హార్డనింగ్ ప్రాసెస్ చేసి వస్తాయి అనమాట. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ద స్టీల్ ప్రాపర్ ఆస్టనైజింగ్ టెంపరేచర్ సోకింగ్ ఎట్ దిస్ టెంపరేచర్ టు గెట్ ఫైన్ గ్రైండ్ అండ్ హోమోజినియస్ ఆస్టనైట్. కంప్లీట్గా హోమోజినియస్ ఆస్టనైట్ ఫేజ్ వచ్చిన తర్వాత దెన్ కూల్డ్ స్టీల్ ఎట్ ద ఫాస్ట్ రేట్, దెన్ క్రిటికల్ కూలింగ్ రేట్ అనమాట. అంటే క్రిటికల్ రేట్ ఆఫ్ కూలింగ్ అంటారు అనమాట. క్రిటికల్ రేట్ ఆఫ్ కూలింగ్ అంటే మార్టైన్ స్ట్రక్చర్ వచ్చే వరకు దీన్ని స్లో కూలింగ్ ఫాస్ట్గా చేస్తారనమాట. ఆస్టనైట్ ఫేజ్ నుంచి ఫాస్ట్గా చేశారనుకోండి మార్టైన్ సైజ్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అది మనం క్రిటికల్ రేట్ ఆఫ్ కూలింగ్ అంటాం. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి మనకి టు మెయిన్ ఎయిమ్ ఆఫ్ హార్డనింగ్ ఈజ్ టు ఇండ్యూస్ హై హార్డ్నెస్, ద కటింగ్ ఎబిలిటీ ఆఫ్ టూల్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఇట్స్ హార్డ్నెస్. మనకి ఏంటంటే మెయిన్గా హై హార్డ్నెస్ రావాలి. అలాగే మెషిన్ బాడీస్ కానీ అట్లా కానీ ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. గేర్స్కి కానీ ఆ వేర్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఈ హార్డ్నెస్ అనేది అవసరం ఉంటుంది. ఇది హార్డనింగ్ ప్రాసెస్ ఉన్నట్టయితే హార్డ్నెస్కి హార్డనబిలిటీకి తేడా ఏంటంటే మనకి హార్డనింగ్ మీన్స్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. హార్డనింగ్ అనేది మనకి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు మనం నేర్చుకున్నది హార్డ్నెస్ అనేది ఒక మెటీరియల్ ప్రాపర్టీ, అంటే ఇట్ రెసిస్ట్ ద స్క్రాచింగ్ లేకపోతే ఇట్ రెసిస్ట్ ద పెనట్రేషన్ అనమాట. స్క్రాచింగ్ కానీ పెనట్రేషన్ కానీ రెసిస్ట్ చేయడం అనేది మనం హార్డ్నెస్ కింద చెప్తాం అనమాట. ఇది హీటింగ్ వచ్చేసరికి మనకి సేమ్ హీట్ ట్రీటింగ్ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ హీటింగ్ ద హార్డనింగ్ టెంపరేచర్ 30 to 50 డిగ్రీ సెల్సియస్ అబోవ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్. మనకి హార్డనింగ్ ప్రాసెస్ అంటే ఫుల్ అనీలింగ్ వస్తుంది కదా, ఈ రేంజ్లో వస్తుంది ఉంటుంది హార్డనింగ్ అనేది. అంటే ఇక్కడ మనం ఈ స్టీల్స్కి ఇక్కడ హైపోయిటెక్టెడ్ స్టీల్స్ తీసుకుంటే అబోవ్ అప్పర్ క్రిటికల్ లైను, అదే హైపర్టెక్టెడ్ తీసుకుంటే అబోవ్ లోవర్ క్రిటికల్ టెంపరేచర్ అనమాట. అవి ఇంపార్టెంట్. ఇక్కడ హార్డనింగ్ టెంపరేచర్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ నార్మలైజింగ్. ఇక్కడ చూసుకున్నట్టు ప్లేన్ కార్బన్ స్టీల్స్ తీసుకున్నట్టే హార్డనింగ్ డిపెండ్స్ అపాన్ ద కార్బన్ కంటెంట్ ఎలోన్. హైపోయిటెక్టెడ్ స్టీల్స్కి అయితే స్టీల్ ఈజ్ హీటెడ్ 30 to 50 డిగ్రీస్ అబోవ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్. అదే ఇటెక్టెడ్ స్టీల్స్ కానీ హైపర్టెక్టెడ్ స్టీల్స్ తీసుకుంటే 30 to 50 డిగ్రీస్ అబోవ్ లోవర్ క్రిటికల్ టెంపరేచర్ లైన్. ఇవి ఇంపార్టెంట్. టెంపరేచర్స్ ఎంతవరకు హీట్ చేస్తారనేది అవి చూసుకోవాలి. నెక్స్ట్ హార్డనింగ్ ఈజ్ కటింగ్ టూల్స్.
అండ్ మెషిన్ పార్ట్స్ హై హార్డ్నెస్ అండ్ వేర్ రెసిస్టెన్స్. మనం హార్డనింగ్ ఎందుకు చేస్తామంటే కటింగ్ టూల్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. మెషిన్ పార్ట్స్కి కానీ లేత్ గైడ్ వేస్ ఉంటాయి కదా వీటికి, అందులో మనకి ఏంటంటే హై హార్డ్నెస్ అండ్ వేర్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం కోసం ఇచ్చేస్తాం ఉంటుంది. ఇందులో మనకి ఏంటంటే హార్డనింగ్ టెంపరేచర్ అనేది సోకింగ్ టైము, డిలే ఇన్ పంచింగ్ వీటి మీద డిపెండ్ ఉంటుంది అనమాట ప్రాసెస్ వేరియబుల్స్ అనేది. ఇక్కడ ఏంటంటే హార్డనింగ్ ద స్టీల్ ఈజ్ హీటెడ్ 20 to 30 degrees above upper critical temperature and hyperheated steels 20 to 30 degrees above the lower critical temperature line. ఇది ఏంటంటే ఫర్ హైపర్హీటెడ్ స్టీల్స్కి హెల్డ్ అట్ దిస్ టెంపరేచర్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ క్వెంచ్డ్ ఆయిల్ ఆర్ వాటర్ ఇన్ మోల్టెన్ సాల్ట్ బాత్. మోల్టెన్ సాల్ట్ బాత్లో కానీ లేదా ఆయిల్లో కానీ వాటర్లో కానీ ఇవి క్వెంచింగ్ చేస్తారు, ర్యాపిడ్ కూలింగ్ వస్తుంది అనమాట. దీన్నే ర్యాపిడ్ క్వెంచింగ్ అంటాం దీన్నే. ఇందులో ఆస్టెనిటిక్ స్ట్రక్చర్ చేంజెస్ న్యూ స్ట్రక్చర్ నౌన్ యాజ్. ఇందులో సడన్ కూలింగ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే మార్టెన్సైడ్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అది ఇంపార్టెంట్. హార్డనింగ్ ప్రాసెస్లో ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుందంటే మార్టెన్సైడ్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఇది ఆస్టెనిటిక్ ఫేజ్ వచ్చినప్పుడు మనకి డిఫరెంట్ కూలింగ్ చేస్తారు. ఆస్టెనిటిక్ ఫేజ్ వచ్చాక కదా దాన్ని వాటర్ క్వెంచింగ్ చేసాం అనుకోండి మార్టెన్సైడ్ స్ట్రక్చర్ వస్తుంది. ఆయిల్లో చేస్తే మనకు వెరీ ఫైన్ పీర్లైట్ వస్తుంది. అలాగే ఎయిర్లో కూల్ చేస్తే అంటే నార్మలైజింగ్ ఫైన్ పీర్లైట్ వస్తుంది అనమాట. ఇది మళ్ళీ ఫర్నేస్లో కూలింగ్ చేస్తే ఫర్నేస్లో కూలింగ్ అంటే అనిలింగ్ కోర్స్ పీర్లైట్ వస్తుంది అనమాట. ఇవి డక్టిలిటీ ప్రాపర్టీ బాగా ఇంప్రూవ్ అవుతే రిఫైన్ అవుతుంది అనమాట. స్టీల్ సాఫ్ట్గా అవుతుంది. ఇందులో వచ్చేసరికి మెషినబిలిటీ ప్రాపర్టీ ఇంప్రూవ్ అవుతుంది, గ్రైన్ రిఫర్మెంట్ ఉంటుంది అదనమాట. ఇవి వచ్చేసరికి మనకి హార్డనింగ్ ప్రాసెస్ అనమాట, క్వెంచింగ్ ప్రాసెస్ వస్తాయి. ఇక్కడ చూడండి క్రిటికల్ కూలింగ్ రేట్ అంటే ఏంటంటే మనకి ద మినిమం కూలింగ్ రేట్ అట్ విచ్ ఆల్ ఆల్స్టెనైట్ ఈజ్ సూపర్ కూల్డ్ టు పాయింట్ ఎంఎస్. ఇక్కడ ఎంఎస్ అంటే మార్టెన్సైట్ అనమాట. అండ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మార్టెన్సైట్ ఈజ్ కాల్డ్ ద క్రిటికల్ కూలింగ్ రేట్. అంటే ఫాస్ట్గా కూలింగ్ చేయడం వల్ల మనకి ఆస్టెనైటిక్ ఫేజ్ అనేది మార్టెన్సైట్ స్ట్రక్చర్లో వస్తుంది. దీన్ని మనం క్రిటికల్ కూలింగ్ రేట్ అంటాం, సిఆర్ఆర్. ఇది డిపెండ్స్ ఆన్ స్టెబిలిటీ ఆఫ్ ఆస్టెనైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది మనం టీజీటీ డయాగ్రామ్లో చూసాం కదా, ఇది సడన్గా కూల్ చేయడం వల్ల మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఈ కిందకి ఎప్పుడైతే ఇది 210 degrees Celsius 200 degrees Celsius లోపు వచ్చిందో మనకి మార్టెన్సైడ్ స్ట్రక్చర్ వస్తుంది. ఇది మార్టెన్సైడ్ స్ట్రక్చర్, ఇది ఆస్టెనైట్ స్ట్రక్చర్. మనకి ఇది లాగరిథమిక్ టైం తీసుకుంటే ఫాస్ట్ టైంలో తక్కువ టైంలో తీసుకురావాలంటుంది. దాన్ని మనం మార్టెన్సైడ్ అంటాం. టెంపరింగ్, దీంట్లో మనకి టెంపరింగ్ అనేది హార్డనింగ్ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ ఎప్పుడు హార్డనింగ్ చేసిన తర్వాత టెంపరింగ్ చేయాలి. సడన్గా మనం కూల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేది ప్రొడ్యూస్ అయిపోతాయి అనమాట. అంటే థర్మల్ స్ట్రెసెస్ అంటాం దాన్ని. టెంపరేచర్ వల్ల స్ట్రెసెస్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని థర్మల్ స్ట్రెసెస్ అంటాం. థర్మల్ స్ట్రెసెస్ అలాగే ఉండిపోతాయి కాంపోనెంట్లో. కాబట్టి సడన్ కూలింగ్ వల్ల వచ్చిన థర్మల్ స్ట్రెసెస్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ దీన్ని కొంతవరకు హీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ స్ట్రెసెస్ని రిమూవ్ చేయాలి. కాబట్టి దీన్ని ఇదిగోండి చూడండి, ఇక్కడ లోవర్ క్రిటికల్ లైన్ కదా, దాన్ని దాటకుండా ఈ టెంపరింగ్లో కొంతవరకు హీట్ చేస్తారనమాట. ఇది అంటే ఇది అప్ టు మనకి ఏంటంటే 550 degrees Celsius వరకు వెళ్తారు, అంతవరకు దాటెళ్ళరు. ఆ 550 degrees Celsius వరకు హీట్ చేయడం వల్ల కాంపోనెంట్ని దాంట్లో ఉన్న థర్మల్ స్ట్రెస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి అనమాట. కొంచెం మనకి ఏంటంటే డక్టిలిటీ ప్రాపర్టీ లైట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇది మనం టెంపరింగ్ అంటాం అనమాట. ఇది టెంపరింగ్ ఈజ్ ద ప్రాసెస్ వేర్ స్టీల్ ఈజ్ రీహీటెడ్ ఆఫ్టర్ హ్యాస్ బీన్ క్వెంచ్డ్. కొంచెం చేసిన తర్వాత, కొంచెం ఎప్పుడు చేస్తాం, హార్డనింగ్ ప్రాసెస్ చేస్తాం. ఇలా కొంచెం అయిన తర్వాత టు ఏ suitable temperature below the transformation temperature for an appropriate time for 1 hour or more depending on its size. అంటే అక్కడ టైం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, కాంపోనెంట్ యొక్క సైజ్ మీద డిపెండ్ ఉంటుంది. మనం ఎంత స్టీల్ సైజ్ ఎక్కువ చేస్తాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కూలింగ్ బ్యాక్ టు రూమ్ టెంపరేచర్, మళ్ళీ కూల్ చేస్తామంట. ఇది ఫ్రెష్లీ క్వెంచ్డ్ మార్టెన్సైట్ ఫర్ హార్డ్ అండ్ నాట్ డక్టిల్ బట్ నాట్ డక్టిల్. ఇలా చేయడం వల్ల ఏంటంటే డక్టిలిటీ హార్డ్నెస్ని మరీ తగ్గించదు, కానీ డక్టిలిటీ కాబట్టి కొంచెం లైట్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. టెంపరింగ్ ఈజ్ నీడెడ్ టు ఇంపార్ట్ డక్టిలిటీ అండ్ మార్టెన్సైట్ యూజువల్లీ స్మాల్ అండ్ సాక్రిఫైస్ ఇట్స్ స్ట్రెంత్. కొంత స్ట్రెంత్ తగ్గి డక్టిలిటీ ప్రాపర్టీ ఇంప్రూవ్ అవుతుంది అన్నారు. అండ్ మార్టెన్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి బ్రిటిల్గా ఉంటుంది, హార్డ్ అండ్ బ్రిటిల్గా ఉంటుంది. ఆ బ్రిటిల్నెస్ అనేది ఇంపార్టెంట్ కాదు మనకి ఏదే డిజైన్ కాంపోనెంట్. కాబట్టి బ్రిటిల్నెస్ని ఎలిమినేట్ చేయాలంటే ఈ టెంపరింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ టెంపరింగ్ వచ్చేసరికి 3 types ఆఫ్ టెంపరింగ్స్ ఉంటాయి. లో టెంపరేచర్ టెంపరింగ్ అంటే ఇది 150 to 250, ఇది ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంది.
లో టెంపరేచర్ అంటే రేంజెస్ ఇంపార్టెంట్. అప్ టు 250 దాకా చేస్తారు. మీడియం టెంపరేచర్ వచ్చేసరికి 450 వరకు, హై టెంపరేచర్ వచ్చేసరికి 650 డిగ్రీ సెల్సియస్ వరకు చేస్తారన్నమాట. 723 దాటకుండా వెళ్ళాలి, అంటే లో క్రిటికల్ టెంపరేచర్ లోపే ఉంటుంది అన్నమాట. ఇది మనం చూసుకున్నట్టయితే కాంపోనెంట్ని చూడండి, నార్మల్ స్టేజ్లో ఉన్నదాన్ని ఆస్టెనేటివ్ ఫేజ్ దగ్గర వచ్చాం. అక్కడి నుంచి సడన్ కూలింగ్ చేయడం వల్ల మనకి మార్టెన్ సెల్ స్ట్రక్చర్ వచ్చిందనమాట. దాన్ని మనం ఈ ప్రాసెస్లన్నీ స్పిరిడైట్ కానీ, సార్బైట్ కానీ, ట్రోస్టైట్ కానీ ఇవి మనం టెంపరింగ్ చేస్తున్నాం కదా. ఈ మార్టెన్ సెల్ స్ట్రక్చర్ మనకి డిజైన్లో ఇంపార్టెంట్ కదా, కాబట్టి అందుకే మళ్ళీ మనం టెంపరింగ్ ప్రాసెస్ చేస్తున్నాం. హార్డనింగ్ అయిపోయిన తర్వాత టెంపరింగ్ చేస్తాం. టెంపరింగ్లో మనకి లో టెంపరేచర్ చేస్తాం ట్రోస్టైట్ వస్తుంది, మీడియం టెంపరేచర్ చేసాం అనుకోండి సార్బైట్ వస్తుంది, హై టెంపరేచర్ చేస్తే స్పిరిడైట్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏ స్ట్రక్చర్ కావాలనేది మనం చూసింది దాన్ని బట్టి చేస్తాం అనమాట, ఆ టెంపరేచర్ రేంజ్ బట్టి. ఇక్కడ లో టెంపరేచర్ టెంపరింగ్లో వచ్చేసరికి స్టీల్ క్వెంచింగ్ టెంపరేచర్ అంటే 200 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేస్తారనమాట. దాన్ని మనం ఏంటంటే ద రిటర్న్ హార్డ్ మైక్రోస్ట్రక్చర్ మార్టెన్ సైట్ విచ్ ఇంక్రీజ్ ద బ్రిటిల్నెస్. జస్ట్ దాని యొక్క స్ట్రక్చర్ని లైట్గా చేంజ్ అవుద్ది అప్ టు 200 డిగ్రీ సెల్సియస్ వరకు. దీనివల్ల ఏంటంటే కొంచెం స్ట్రెంత్ తగ్గి డక్టిలిటీ ప్రాపర్టీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీడియం టెంపరేచర్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్. మనకి మీడియం టెంపరేచర్ టెంపరింగ్లో మనకి ట్రోసైట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది, కొంచెం స్ట్రక్చర్ మారుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇటు లెస్ బ్రిటిల్నెస్ తగ్గుతుంది. కొంచెం టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుందంటే బ్రిటిల్నెస్ తగ్గుతుంది. దెన్ మార్టెన్ సైట్ అనమాట. ఇదేంటంటే మనకి అప్ టు 350 డిగ్రీ సెల్సియస్ దాకా హీట్ చేస్తారన్నమాట దీంట్లో. నెక్స్ట్ హై టెంపరేచర్ టెంపరింగ్ వచ్చేసరికి ఇది కూడా ఇంపార్టెంట్, సార్బైట్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. దాంట్లో అయితే ట్రోసైట్ స్ట్రక్చర్ వచ్చింది మీడియం టెంపరేచర్లో, ఇది వచ్చేసరికి సార్బైట్ స్ట్రక్చర్ వస్తుంది. దీంట్లో టెంపరేచర్ వచ్చేసరికి అప్ టు 550 డిగ్రీ సెల్సియస్ దాకా మెటల్ని హీట్ చేస్తారు. అది చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకి స్ప్రెడైట్ స్ట్రక్చర్ వస్తుంది. ఎప్పుడైతే స్ప్రెడైట్ వచ్చిందో మనకి డక్టిలిటీ ప్రాపర్టీ బాగా ఇంప్రూవ్ అవుతున్నట్టు లెక్క అనమాట. గుడ్ స్ట్రెంత్ అండ్ ప్రాక్టికల్లీ పీరియాటిక్ స్ట్రక్చర్. పీరియాటిక్ అంటే మనకి స్ప్రెడైట్ స్ట్రక్చర్ ఉంటుంది. ద ప్రాపర్టీస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ దోస్ పీరియట్ అండ్ ట్రోస్టైట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. హార్ష్ టెంపరింగ్ అంటే మనకి ఇట్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ టెంపరింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ స్టీల్ ఈజ్ హీటెడ్ అబౌవ్ ట్రాన్స్ఫర్మేషన్ రేంజ్, దెన్ సడన్లీ క్వెంచ్డ్ ఇన్ ఏ మోల్టెన్ సాల్ట్ బాత్ టెంపరేచర్ 200 to 450 డిగ్రీ సెల్సియస్. అంటే మనకి ఏదన్నా ట్రాన్స్ఫర్మేషన్ రేంజ్ వరకు హీట్ చేసి, అంటే స్టీల్ని హీట్ చేసిన తర్వాత అబౌవ్ ట్రాన్స్ఫర్మేషన్ రేంజ్ వరకు హీట్ చేసి సడన్గా దాన్ని క్వెంచ్ చేస్తారు. అంటే సాల్ట్ బాత్లో క్వెంచ్ చేస్తారు. ఎంత టెంపరేచర్ వచ్చే వరకు అంటే ఇది ఇంపార్టెంట్. హార్ష్ టెంపరింగ్లో 450 డిగ్రీ సెల్సియస్ వరకు వచ్చే వరకు హీట్ చేసి వచ్చే వరకు దాన్ని సాల్ట్ బాత్లో క్వెంచ్ చేస్తారన్నమాట. ఇలా క్వెంచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ద పీస్ ఈజ్ హెల్డ్ టెంపరేచర్ అంటిల్ ద అవుట్ సైడ్ టెంపరేచర్ ఇస్ క్వెంచ్డ్ ఈక్వలైజ్డ్. ద పార్ట్స్ ఈజ్ రీహీటెడ్ అండ్ మోడరేట్ కూల్డ్. దీన్ని హార్ష్ టెంపరింగ్ ప్రొసీజర్లో ఏంటంటే ఫైన్ బైనెట్ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. ఈ టెంపరేచర్ వల్ల మనకి ఏమిటంటే బైనెటిక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. స్టీల్ బట్ మినిమం డిస్టార్షన్ అండ్ రెసిడ్యువల్ స్ట్రెసెస్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బైనెటిక్ స్ట్రక్చర్ వస్తుంది. డిస్టార్షన్ స్ట్రెసెస్ కానీ రెసిడ్యువల్ స్ట్రెసెస్ కానీ అంటే ఇంటర్నల్ స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది దీంట్లో. ఇలా చేయడం వల్ల దీన్ని మనం హార్ష్ టెంపరింగ్ అంటాం అనమాట. అడ్వాంటేజ్ చూసినట్టయితే కొంచెం క్రాక్స్ అనేది అవాయిడ్ అవుతాయి. మనకి ఏంటంటే సడన్గా కూల్ చేయడం వల్ల ఏంటంటే క్రాక్స్ అనేది వచ్చేస్తాయి. ఈ హార్ష్ టెంపరింగ్లో క్రాక్స్ అనేది రావన్నమాట. డిస్టార్షన్ అండ్ ర్యాపింగ్ ఈజ్ అవాయిడెడ్, మోర్ యూనిఫామ్ మైక్రోస్ట్రక్చర్ అనమాట. మెకానికల్ ప్రాపర్టీస్ బెనెట్ అండ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. లిమిటేషన్స్ వచ్చేది కాస్ట్లీ ప్రాసెస్ ఉంటుంది. డ్రాబ్యాక్స్ వచ్చేసరికి టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ మార్ టెంపరింగ్, హార్ష్ టెంపరింగ్, మార్ టెంపరింగ్. దాంట్లో ఏంటంటే 450 డిగ్రీ కూల్ చేసాం కదా, దీంట్లో వచ్చేసరికి మనకి టెంపరేచర్ సాల్ట్ బాత్ టెంపరేచర్ ఎంత ఉంటుంది 8 to 300 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. దానికన్నా కంపేర్ చేస్తే దీంట్లో తక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో స్ట్రక్చర్ చూడండి, దిస్ టైప్ ఆఫ్ టెంపరింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ బేస్ ఎల్ఐ ఈజ్ హీటెడ్ అబౌవ్ ద ట్రాన్స్ఫర్మేషన్ రేంజ్. అంటే ఎల్ఐని మనం ట్రాన్స్ఫర్మేషన్ రేంజ్ వరకు హీట్ చేసి దాన్ని సడన్లీ క్వెంచ్డ్. ఎంతవరకు టెంపరేచర్ అంటే అప్ టు 8 to 300 డిగ్రీ సెల్సియస్ వరకు క్వెంచ్ చేస్తామంట. అలా చేయడం వల్ల అంటే సుమారు 600 ఉన్నదాన్ని సడన్గా 300 డిగ్రీ సెల్సియస్ తీసుకొస్తామంట. ఇలా తీసుకురావడం వల్ల దీన్ని మార్ టెంపరింగ్ అంటాం. ద పీస్ ఈజ్ హెల్డ్ ఎట్ ద టెంపరేచర్ అంటిల్ ద అవుట్ సైడ్ టెంపరేచర్ ఆర్ ఈక్వలైజ్డ్. ద పార్ట్ ఈజ్ దెన్ రీహీటెడ్ అండ్ కూల్డ్ ఎట్ మోడరేట్. ఇవి మార్ టెంపరింగ్ అనమాట. మినిమం రెసిడ్యువల్ స్ట్రెస్, ఇంటర్నల్ స్ట్రెస్ అనేది రిడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ హార్డనబిలిటీ అనేది జామ్ని
హార్డనబిలిటీ టెస్ట్లో చేస్తారు దీన్ని. ఇది ఏంటంటే హార్డనబిలిటీ అనేది క్వాలిటేటివ్ మెజర్ ఆఫ్ రేట్ ఎట్ విచ్ హార్డ్నెస్ డిక్రీజ్ విత్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ డ్యూ టు డిక్రీజ్డ్ మార్టెన్సైట్ కంటెంట్. ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్కి ఆ మార్టెన్సైట్ కంటెంట్కి ఉన్న వేరియేషన్ అనేది హార్డనబిలిటీ చూడొచ్చు. హై హార్డనబిలిటీ మీన్స్ ఎబిలిటీ టు అలై టు ప్రొడ్యూస్ హై మార్టెన్సైట్ కంటెంట్ త్రూ అవుట్ ద వాల్యూమ్ ఆఫ్ స్పెసిమెన్. నెక్స్ట్ హార్డనబిలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? దీంట్లో కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ స్టీల్ అండ్ అలై మీద డిపెండ్ అవుతుంది. ఇది ఎడిషన్ ఆఫ్ నికెల్, క్రోమియం కానీ, మోలిబిల్డింగ్ కానీ ఇవి యాడ్ చేయడం వల్ల స్లో ట్రాన్స్ఫర్మేషన్ టు అదర్ ఫేజ్ అలై మోర్ మార్టెన్సైట్ టు ఫామ్. మోస్ట్ హీట్ ట్రీటబుల్ స్టీల్స్ ఆర్ అలై రాదర్ దాన్ ద ప్లెయిన్ కార్బన్ స్టీల్స్. ఇది వచ్చేసరికి మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ హార్డనబిలిటీ ఆర్ క్వెంచింగ్ మీడియం స్పెసిమెన్ సైజ్. మెయిన్ ఫ్యాక్టర్స్ అనేది హార్డనబిలిటీ మీద ఏం డిపెండ్ అవుతుంది? స్పెసిమెన్ సైజు, జామెట్రీ, అలాగే క్వెంచింగ్ మీడియం ఆయిల్లో చేస్తామా లేకపోతే ఎయిర్లో, వాటర్లో చేస్తామా అనేది ఇంపార్టెంట్ ఉంటుంది క్వెంచింగ్ మీడియం అంటే. ఇక్కడ షేప్ సైజ్ అంటే మనకి వాల్యూమ్ కానీ, డేపర్ హార్డ్నెస్ అది. జామెట్రీ వచ్చేసరికి స్పెరికల్ ఆబ్జెక్ట్స్, ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్స్. ఇవి స్పెరికల్ ఆబ్జెక్ట్స్ అనుకోండి స్లోవర్గా కూల్ అవుతాయి. ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్స్ అయితే ఫాస్ట్గా కూల్ అవుతాయి అనమాట. దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇది హార్డనబిలిటీ టెస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతాడు. హార్డనబిలిటీ టెస్ట్ అనేది దేని మీద చేస్తారంటే జామ్ని ఎండ్ క్వెంచ్ టెస్ట్. అంటే మనకి ఎగ్జామ్స్లో అడిగితే జామ్ని ఎండ్ క్వెంచ్ టెస్ట్ అనేది దేనికి సంబంధించింది అంటే హార్డనబిలిటీ టెస్ట్కి సంబంధించింది. అలాంటి అనమాట. అంటే ఇది దేనికి సంబంధించి దేనికి రిలేటెడ్గా ఉంటుందంటే హార్డనబిలిటీకి సంబంధించిన ప్రాపర్టీ అనమాట. ఇక్కడ ద మోస్ట్ సింపుల్ కన్వీనియంట్ మెథడ్ డిటర్మైనింగ్ ద హార్డనబిలిటీ ద జామ్ని ఎండ్ క్వెంచ్ టెస్ట్. ఇది వచ్చేసరికి స్పెసిమెన్ సైజ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. 100 mm లెంత్, 25 mm డయామీటర్ ఉంటుంది. దాన్ని మనం ఒక సైడ్ ఏంటంటే ఫ్లేమ్ టైప్లో, ఇక్కడ ఏంటంటే హీట్ చేసిన దాన్ని వాటర్ క్వెంచ్ చేస్తాడు అనమాట. ఈ వన్ సైడ్ ఏంటంటే వాటర్ క్వెంచ్ చేస్తాడు ఈ సైడ్ని, వన్ సైడ్ మాత్రం అది మామూలుగా ఎయిర్లోనే క్వెంచ్ అవుతుంది అనమాట. అంటే ఒక సైడ్ ఎయిర్లో అవుతుంది, ఒక సైడ్ ఏమో వాటర్లో అవుతుంది. అది దీంట్లో ఉన్న డిఫరెన్స్. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే దీని యొక్క ప్రాపర్టీస్ చూడండి. క్వెంచింగ్ టైప్, డిస్టెన్స్ ఫ్రమ్ క్వెంచింగ్ ఎండ్. ఇది క్వెంచింగ్ చేసేసింది, ఇక్కడ వాటర్ క్వెంచ్ చేసింది. అక్కడ ఏంటంటే హార్డ్నెస్ బాగా పెరిగింది, వాటర్ క్వెంచ్ చేసింది. ఇక్కడ వచ్చేసరికి ఎయిర్లో క్వెంచ్ అయింది. ఈ పక్కన ఎప్పుడైతే ఎయిర్లో క్వెంచ్ అయిందో దానికి హార్డ్నెస్ తక్కువ ఉందనమాట. ఇది హార్డ్నెస్ పెరిగింది, హార్డ్నెస్ తగ్గింది అనమాట. ఇది మనకి హార్డ్నెస్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ఈ పోర్షన్లో ఉంటుంది అనమాట, వాటర్ క్వెంచింగ్ దగ్గర. దీంతో కంపేర్ చేస్తే దీంట్లో హార్డ్నెస్ తక్కువగా ఉంటుంది, దీంట్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్లో వచ్చేసరికి మెనీ సర్ఫేస్ హార్డనింగ్ ప్రాసెస్ ఉన్నాయి దీంట్లో. ఇవేంటంటే మనకి లేత్ బెడ్ వేస్ కానీ, లేకపోతే రైల్వే ట్రాక్స్ పైన వీల్స్ కానీ, ఇవన్నీ మనకి ఆ లేయర్ అనేది సర్ఫేస్ హార్డ్గా ఉండాలి. దానికి సర్ఫేస్ హార్డనింగ్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి హార్డనింగ్ ప్రాసెస్లో కాంబినేషన్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ కెన్ బి అచీవ్డ్ ఫాలోవింగ్ మెథడ్స్ అనమాట. హార్డనింగ్ అండ్ టెంపరింగ్ సర్ఫేస్ లేయర్స్. ఇందులో ఫ్లేమ్ హార్డనింగ్ ఉంది, ఇండక్షన్ హార్డనింగ్ ఉంది. అలాగే చేంజ్ ద కాంపోజిషన్ సర్ఫేస్ లేయర్స్, కెమికల్ హీట్ ట్రీట్మెంట్ ఆర్ కేజ్ హార్డనింగ్. ఇందులో కార్బరైజింగ్ ఉంది, నైట్రేటింగ్, కార్బోనైట్రేటింగ్, సైనైడింగ్. ఇవి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫ్లేమ్ హార్డనింగ్ వచ్చేసరికి దీంట్లో ఫ్లేమ్ హార్డనింగ్ ఇన్వాల్వ్స్ హీటింగ్ ద సర్ఫేస్ ఆఫ్ స్టీల్ టు టెంపరేచర్ అబోవ్ అప్పర్ క్రిటికల్ టెంపరేచర్. అంటే అప్పర్ క్రిటికల్ టెంపరేచర్కి అబోవ్ హీట్ చేస్తూ ఉంటాయి. 850 degrees Celsius దగ్గర హీట్ చేసి విత్ ఆక్సిఎసిటిలిన్ ఫ్లేమ్తో దీన్ని హీట్ చేస్తాం అనమాట. అండ్ దెన్ ఇమీడియట్లీ క్వెంచ్డ్ సర్ఫేస్ విత్ వాటర్, కోల్డ్ వాటర్. ఎప్పుడైతే దీన్ని ఫ్లేమ్ హార్డనింగ్ చేసామో నెక్స్ట్ దాన్ని ఇమీడియట్గా క్వెంచ్ చేస్తామంట. ఇది ఫ్లేమ్ హార్డనింగ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఫ్లేమ్ హార్డనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్తో క్వెంచ్ చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క హార్డ్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. ద హీటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ద స్ట్రక్చర్ సర్ఫేస్ లేయర్స్ టు ఆస్టనైట్ అండ్ దెన్ క్వెంచింగ్ టు చేంజెస్ ద మార్టెన్సైట్. ఇలా చేయడం వల్ల వాటర్తో సడన్ కూలింగ్ చేయడం వల్ల మనకి దాని యొక్క ఆస్టనైటిక్ స్ట్రక్చర్ అనేది సడన్ కూలింగ్ వల్ల మనకి మార్టెన్సైట్ స్ట్రక్చర్ వస్తుంది, అంటే హార్డ్ అండ్ బ్రిటిల్గా అవుతుంది అనమాట. ఇది సర్ఫేస్ లేయర్స్ ఆర్ హీటెడ్ అబోవ్ 50 to 60 HRC. అంటే దీని హార్డ్నెస్ స్కేల్ అనేది అంతవరకు వస్తుంది. ఇట్ ఈజ్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ కెన్ ఈజీలీ అడాప్టెడ్ ఫర్ లార్జ్ కాంప్లెక్స్ షేప్స్. ఇది ఫ్లేమ్ హార్డనింగ్ పార్ట్స్ వచ్చేసరికి ఆఫ్టర్ హార్డనింగ్ ద టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోవింగ్ అండ్ డిజైర్డ్ కాంపోనెంట్స్. మళ్ళీ దీన్ని ఫ్లేమ్ హార్డనింగ్ చేసిన తర్వాత మళ్ళీ టెంపరింగ్ అనేది డిపెండింగ్ ఆన్ కాంపోనెంట్ టైప్ని బట్టి చేస్తారనమాట. ద ఫ్లేమ్ హార్డనింగ్ మెథడ్స్ సూటబుల్ ఫర్ స్టీల్స్
కార్బన్ కాంటెంట్ 0.4 నుంచి 0.95% వరకు ఉన్నదాన్ని మనకి కార్బన్ చేస్తారు దీంట్లో ఎల్ఐ స్టీల్స్ వాటికి. ఇది ఫ్లేమ్ హార్డనింగ్ వచ్చేసరికి మనకి అప్లికేషన్స్ వచ్చేసరికి ఎక్కడంటే లేత్ బెడ్స్ కానీ లేకపోతే లేత్ గైడ్ వేస్, షాప్రస్ లాటర్ గైడ్ వేస్ అయి ఉంటాయి కదా, వాటికి ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇండక్షన్ హార్డనింగ్ వచ్చేసరికి మనకి ఇట్ ఇన్వాల్వ్స్ ప్లేసింగ్ ద స్టీల్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ద కాయిల్ త్రూ విచ్ ద హై ఫ్రీక్వెన్సీ కరెంట్ని దీంట్లో పాస్ చేస్తారు. ఇక్కడ ఇండక్షన్ హార్డనింగ్ అనేది హై ఫ్రీక్వెన్సీ చేస్తారు. ఈ హై ఫ్రీక్వెన్సీ కరెంట్ పాస్ అవ్వడం వల్ల మనకి ఈ కాయిల్ అనమాట, అంటే మనకి ఇక్కడ ఏంటంటే వౌండింగ్ చేశారు చూడండి, ఈ కాయిల్లో మనకి హై ఫ్రీక్వెన్సీ కరెంట్ ఎప్పుడైతే పంపించాడో ద కరెంట్ ఇన్ ద కాయిల్ ఇండ్యూస్ ఇడ్డీ కరెంట్ అనమాట. ఇడ్డీ కరెంట్ అండ్ సర్ఫేస్ లేయర్స్, ఈ సర్ఫేస్ లేయర్ మీద మనకి ఇడ్డీ కరెంట్ పాస్ అవుతుంది. ఏరా గుర్తు చేసారు లోపల బ్లాక్ కలర్తో, అది ఎడ్డీ కరెంట్ పాస్ అవుతుందంట ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ ఎడ్డీ కరెంట్ వల్ల మనకి ఈ హీట్ అనేది జనరేట్ అవుతుంది ఆ కాంపోనెంట్లో. దాన్ని ఆస్టనేటిక్ స్టేజ్ దాకా వెళ్తుంది. ఆస్టనేటిక్ స్టేజ్ వరకు వెళ్ళి అదే మనకి మళ్ళీ దాన్ని ఇమీడియట్గా మళ్ళీ ఈ కరెంట్ని ఆఫ్ చేసి మనకి సర్ఫేస్ ఇమీడియట్లీ క్వెంచ్డ్. మళ్ళీ ఎప్పుడైతే ఆస్టనేటిక్ ఫేజ్ వెళ్ళిందో కరెంట్ ఆఫ్ చేసి మనం క్వెంచింగ్, వాటర్ క్వెంచింగ్ అని లేకపోతే ఇది చేస్తామంట, ఆయిల్ బాతింగ్ అని చేస్తామంట. దీనివల్ల మార్టెన్సైట్ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇండక్షన్ హార్డనింగ్ ఓవర్ ఫ్లేమ్ హార్డనింగ్, ఇట్ స్పీడ్ అండ్ ఎబిలిటీ టు హార్డన్ స్మాల్ పార్ట్స్ వాటికి, అంటే క్రాంక్ షాఫ్ట్స్ కానీ వాటికి, క్యామ్ షాఫ్ట్స్కి వీటికి చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. కాదంటే ఇది ఎక్స్పెన్సివ్, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కాస్ట్లీ ఎక్విప్మెంట్ కాబట్టి, అదే కాస్ట్లీ ఎనర్జీ కాబట్టి కొంచెం కాస్ట్తో కూడుకున్నదంట. మనకు అప్లికేషన్స్ చూడండి, ఇండక్షన్ హార్డనింగ్ క్రాంక్ షాఫ్ట్స్, క్యామ్ షాఫ్ట్స్, కనెక్టింగ్ రాడ్స్, గేర్స్, సిలిండర్స్ వీటన్నిటిని ఇండక్షన్ హార్డనింగ్లో చేస్తారు. నెక్స్ట్ కార్బరైజింగ్ వచ్చేసరికి మనకి కార్బరైజింగ్ ఈజ్ క్యారీడ్ ఆన్ స్టీల్ కంటైనింగ్ లెస్ దాన్ 0.2% కన్నా తక్కువ ఉన్న వీటిని కార్బరైజింగ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇంక్రీజ్ ద కార్బన్ కాంటెంట్, సర్ఫేస్ మీద కార్బన్ కాంటెంట్ని ఇంక్రీజ్ చేయడానికి 0.7 నుంచి 0.8 వరకు ఆ సర్ఫేస్ లేయర్ మీద ఎప్పుడైతే కార్బన్ కాంటెంట్ పెరిగిందో, అంటే తక్కువ కార్బన్ పర్సెంట్ ఉన్నదో ఎప్పుడైతే కార్బన్ పర్సెంట్ సర్ఫేస్ మీద పెరిగిందో ఈ సర్ఫేస్ మీద ఆటోమేటిక్గా దాని యొక్క హార్డ్నెస్ పెరుగుతుంది. కార్బన్ పర్సెంటేజ్ పెరిగితే హార్డ్నెస్ పెరుగుతుంది అనమాట. ఇన్ దిస్ ప్రాసెస్ ద స్టీల్ ఈజ్ హీటెడ్ కాంటాక్ట్ విత్ ద కార్బనేస్ మెటీరియల్ ఫ్రమ్ విచ్ అబ్జర్వ్స్ కార్బన్. ఈ హీటింగ్ వల్ల ఎప్పుడైతే దాంట్లో ఉన్న గ్యాసెస్లో ఉన్న కార్బన్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, అబ్జర్వ్ కార్బన్. దిస్ మెథడ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ సెక్యూరింగ్ హార్డ్ అండ్ wear resistant surface with a tough core. Carburizing is used to gears, cams and bearing clutches. ఇది కార్బరైజింగ్ అనేది మనకి దాంట్లో ఉన్న కెమికల్ రియాక్షన్ ఇది ఉంటుంది, 2CO + C+O2. ఈ C అనేది మనకి ఆ కాంపోనెంట్ ఏదైతే గేర్ కాంపోనెంట్ ఉందో ఆ టెంపరేచర్ ఆదుకుంటే టాప్ లేయర్ మీద డిపాజిట్ అవుతుంది అనమాట. అప్ టు 0.2 mm వరకు లేదా 0.5 mm వరకు టాప్ సర్ఫేస్ నుంచి ఆ డెప్త్లో పెనట్రేట్ అవుతుందండి కార్బన్. ఎప్పుడైతే కార్బన్ ఐరన్లో కలిసిపోయిందో మనకి ఆ టాప్ లేయర్ మాత్రం ఇంకా స్ట్రెంత్ అనేది, హార్డ్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. ద ఫాలోవింగ్ మెథడ్స్ ఆర్ డిఫ్యూజ్ కార్బన్ని ఈ సర్ఫేస్ మీద ఎలా డిఫ్యూజ్ చేస్తారంటే మనకి ప్యాక్ సాలిడ్ కార్బరైజింగ్, లేకపోతే లిక్విడ్ కార్బరైజింగ్, గ్యాస్ కార్బరైజింగ్, ఈ డిఫరెంట్ టైప్స్లో యూజ్ చేస్తారు అనమాట. లిక్విడ్స్ అనుకోండి అంటే లిక్విడ్ గ్యాస్ అట్లా ఇచ్చేస్తారు, గ్యాస్ అయితే గ్యాస్ అట్లా ఇచ్చేస్తారు, బ్యూటెన్ కానీ ప్రోపెన్ కానీ. సాలిడ్స్ వచ్చేసరికి కోల్స్ అట్లా ఇచ్చేసి చేస్తారు అనమాట. నైట్రేటింగ్లో వచ్చేసరికి మనకి అమ్మోనియా గ్యాస్ని, అంటే ఇక్కడ నైట్రోజన్ని నైట్రేట్స్ కింద కన్వర్ట్ చేసి నైట్రోజన్ని మనకి సర్ఫేస్ మీద డిపాజిట్ అవ్వడం వల్ల మనకి నైట్రేట్ కింద ఫామ్ అవి అవి హార్డ్గా తయారవుతుంది అనమాట. సో నైట్రేటింగ్ ఇన్వాల్వ్స్ డిఫ్యూజన్ ఆఫ్ నైట్రోజన్ ఇంటూ ప్రొడక్ట్ టు ఫామ్ నైట్రేట్స్ అండ్ రిజల్టింగ్ నైట్రేట్ కేస్ కెన్ బి హార్డర్ దెన్ ద కార్బరైజ్డ్ స్టీల్స్ కన్నా ఇవి హార్డ్గా ఉంటాయి. నైట్రేట్స్ అనేది పాస్ అవుతుంది అనమాట. అంటే దీంట్లో కెమికల్ నేమ్ వచ్చేసరికి NH3, 2NH3 మనకు 2N × H3. ఇక్కడ N నైట్రేట్ అనేది ఆ సర్ఫేస్ మీద ఇంజెక్ట్ అవుతుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ ఎల్ఐ స్టీల్స్ కంటైనింగ్ ఎల్ఐయింగ్ ఎలిమెంట్స్, అల్యూమినియం కానీ క్రోమియం కానీ అండ్ మొలబిలియం ఎల్ఐ స్టీల్స్ వాటిల్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తాను అనమాట. నైట్రేటింగ్ కన్సిస్ట్ హీటింగ్ ఏ కాంపోనెంట్ టు రిటోర్ట్ టెంపరేచర్ 500 to 600 వరకు హీట్ చేసి చేస్తారు. ఈ టెంపరేచర్ దగ్గర ఆటోమేటిక్గా ఈ అమ్మోనియా గ్యాస్ అనేది నైట్రేట్ కింద, అంటే 2N + 3H2 కింద కన్వర్ట్ అయ్యి ఆ నైట్రేట్ అనేది ఈ కార్బన్ డిపాజిట్ అవుతుందంట దాని మీద, ఈ కాంపోనెంట్ సర్ఫేస్ మీద. త్రూ ద రిటోర్ట్ అమ్మోనియా గ్యాస్ ఈజ్ అలౌడ్ టు సర్క్యులేట్ ఎట్ దిస్ టెంపరేచర్. అమ్మోనియా డిసోసియేట్ బై ద ఫాలోవింగ్ రియాక్షన్.
ఇది నైట్రేటింగ్ ప్రాసెస్. ఈ నైట్రోజన్ గ్యాస్ ఇది మనకి ఎలా ఉంటుంది